హలో నమస్కారం అందరికీ. ఆమ్, మేము ఇంటలెక్చువల్ చౌరస్తా అనే ఛానల్ని మేము యూట్యూబ్లో స్టార్ట్ చేశాము. మన ఏన్షియంట్ వేదిక్ సివిలైజేషన్ గురించి కానీ ఇండియన్ కల్చర్ గురించి ఒక వర్చువల్ పోడ్కాస్ట్ లాగా ఎక్స్పర్ట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో వర్చువల్ పోడ్కాస్ట్ చేస్తాను. అండ్ మైసెల్ఫ్ ఐఎమ్ ద హోస్ట్ ఫర్ ది సెషన్. అండ్ యాక్చువల్లీ నేను నా పిహెచ్డి యుఎస్లో పోస్ట్ డాక్ కూడా యుఎస్లో చేశాను. అండ్ జస్ట్ లైక్ ఒక సైడ్ హాబీ లాగా మా అందరికి నిజం తెలవాలి, ఎస్పెషల్లీ యూత్ కోసం. వీ షుడ్ నో అవర్ కల్చర్, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్, వాట్ ఆర్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ ఆన్లైన్. దాని గురించి we're going to meet with different individuals. And our first guest on this channel is Dr. Venkata Chaganti Garu, and he will introduce himself. He's a very acclaimed person in Vedic knowledge, and he has his own university which studies Vedas in very scientific manner. Yeah, please do subscribe to the channel, and I'll try our best to get great content. And I would ask Venkata Chaganti Garu. He's very familiar person to everybody. Andariki ఆయన తెలుసు, but I would like to ask to briefly introduce himself so that if anybody doesn't know, ఎవరికైనా తెలియకపోతే ఆయన గురించి సార్ మీ గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ సార్. ఓ నమస్తే, నమస్కారం. మీ పూర్తి పేరేంటండి? నా పూర్తి పేరు ప్రదీప్ అండి, ఈ ప్రదీప్. ఈ ప్రదీప్. సో ఈ ప్రదీప్ గారు నన్ను కాంటాక్ట్ చేసి ఇట్లా నేను నా ఛానల్లో ఇట్లా స్టార్ట్ చేయబోతున్నాను, వేదాల గురించి వాటి గురించి ప్రముఖ వ్యక్తుల నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను అనుకున్నాను, మీతో ఇంటర్వ్యూ చేయొచ్చా అంటే సరే అని నేను ఒప్పుకున్నాను. సో ఇప్పుడు నా గురించి చెప్పాలంటే నేను అమెరికాకి వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయింది, 17 సంవత్సరాలు అయింది వచ్చి. ఇక్కడ ఎంఎస్ చేసి పిహెచ్డి చేసి ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ ఇప్పుడు దీనికి యూనివర్సిటీ స్టార్ట్ చేశాను. అన్నీ వదిలేసి ఒక యూనివర్సిటీలో మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. సో వేదాల్లో సైన్స్ గురించి ముఖ్యంగా యజ్ఞాల మీద చాలా ప్రయోగాలు చేశాను. అలానే మెడిసిన్ మీద కూడా కొంత ప్రయోగం చేశాను. సో అవన్నీ కూడా ఇంకా అప్లికేషన్ బయటికి ఇవ్వలేదు. ఇంకా నేను చేసినవన్నీ మీకు యూట్యూబ్లో పెడుతూనే ఉన్నాను. అలానే మా స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే చేరారో వాళ్ళు వేదాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ప్రయోగాలు చేయడం మొదలు పెడతారు. సో వాళ్ళు వేదాల్లో సైన్స్ ఏమిటి, వేదాల్లో సోషల్ ఏంటి, వేదాల్లో ఎకానమిక్స్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మాట్లాడతారు. అట్లనే వేదాల్లో ఉన్న మెడిసిన్ కూడా వాళ్ళు బయటికి తీసుకొస్తారు. సో ఇది ఆయుర్వేదం ఆల్రెడీ ఉంది, కానీ ఇంకా ఎప్పటికప్పుడు నాలెడ్జ్ డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఒకవేళ ఆయుర్వేదంలో ఇదివరకు ఉంటే దాన్ని తీసి ఇప్పుడు బహిర్గతం చేస్తారు. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా మనం బయటికి తీసుకొస్తాం. సో ఇది అయితే గత 30-40 సంవత్సరాలుగా నేను వేదాల మీద వర్క్ చేస్తున్నాను. సో దానికోసం నేను అనేక ఆ, యోగుల్ని కూడా కలవడం జరిగింది ఇండియాలో. భారతదేశంలో అడవుల్లోకి వెళ్ళి, డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి కలవటం కూడా జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కొంతమంది ఫేక్ ఉన్నారు, కొంతమంది రియల్గా ఉన్నారు, అలా కూడా జరిగింది. సో అందరినీ ఏమిటని తెలుసుకోవడం జరిగింది. సో తర్వాత ముఖ్యంగా మహర్షి దయానంద సరస్వతి యొక్క ఆ, సత్యార్థ ప్రకాశము, వేదభాష్య భూమిక ఇలాంటివి చాలా ఇన్స్పైర్ చేసినాయి స్టార్టింగ్లో నన్ను బాగా. మంచిగా ఆయన చెప్పిన పద్ధతి, చేసిన పద్ధతి సత్యానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అలానే శంకరాచార్యుల వారిది, వివేకానందుడిది అందరివి కూడా నేను లిటరేచర్ చదివాను, వాళ్ళు చేసిన పనులు చూశాను. అలానే రామకృష్ణ పరమహంస, తర్వాత ఇలాంటి రమణ మహర్షి ఇలాంటి అందరూ కూడా చేస్తున్నవి ఎప్పటికప్పుడు వింటున్నాను. వాటిలోంచి ఫిల్టరింగ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. వేదానికి సంబంధించి వేదము అంటే ఏమిటి, ప్రత్యేకించి వేదానికి మిగతా లిటరేచర్కి ఉన్న డిఫరెన్స్ ఏమిటి, అసలు వేదం ఎందుకు చదవాలి, వేదమే ఎందుకు ప్రమాణము, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా సమాధానాలు సంపాదించుకున్నాను. అదే దాన్ని విద్యార్థులకు నేను ప్రమోట్ చేస్తున్నాను. మనకి ప్రముఖంగా తెలిసిన వేదం వేరు, అసలు వేదం వేరు. సో ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో అది మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది నా ఇంట్రడక్షన్. ఇప్పుడు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అనేది అమెరికాలో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నార్త్ కెరోలినాలో మనకి యూనివర్సిటీ సిస్టమ్ కింద రిజిస్టర్ చేయబడింది. సో ఇది ఆన్లైన్ కోర్సు మాత్రమే. ఇంకా 5 ఏళ్లలో ఒక సైట్ కూడా తీసుకొని దానికి ఒక బిల్డింగ్ అవి కట్టి అక్కడ వేదిక్ యూనివర్సిటీ యొక్క ప్రయోగాలు అవన్నీ చేయడానికి పర్మిషన్స్ కూడా తెచ్చుకుంటాం. ఇది ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు సార్ మీ ఇప్పుడు యాక్చువల్గా మీ స్టూడెంట్స్ యాక్చువల్?
100 మంది దాకా ఉన్నారు. 100 స్టూడెంట్స్. ఇది ఫస్ట్ సెషన్ అండి వెంకట చాగంటి గారితో. అండ్ దెర్ బి ఫర్దర్ మోర్ సెషన్స్ యాజ్ అంటే ఎక్కువ మందికి ఇది ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు కానీ చెప్పగలిగితే మేము డెఫినెట్గా అదర్ సెషన్స్ చేస్తాము. ఈ సెషన్లో ఓన్లీ వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి వేదాస్ గురించి. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అవన్నీ రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాము. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా మీరు చెప్పవచ్చు. సో చాగంటి గారు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వేదాస్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాట్ ఈస్ ఆరిజిన్, అంటే ఎక్కడ నుంచి వచ్చాయి, ఎలా మనుషులకు రివీల్ అయ్యాయి? ఎస్. వేదాలు సృష్టి ఆదిలో అంటే ఇప్పటికీ 196 కోట్ల చిల్లర సంవత్సరాలు లెక్క వేసుకుంటే 197 కోట్లు రౌండ్ ఆఫ్ చేసుకుంటే, సో కోట్ల సంవత్సరాల దగ్గర క్రియేషన్ జరిగింది. అప్పుడు 4 ఋషులకి పరమాత్ముడు ఇచ్చాడు. ఒకళ్ళు అగ్ని, ఆయనకి ఋగ్వేదము, వాయువు ఆయనకి యజుర్వేదము, ఆదిత్యుడు ఆయనకి సామవేదము, అంగిరసుడు ఆయనకి అథర్వణ వేదం. ఈ 4 వేదాలు 4 ఋషులకి ఇచ్చాడు. వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పి బోధించి తద్వారా దాన్ని వ్యాప్తి చేశారు. ఈ 4 వేదాలని చదువుకున్న వాడిని బ్రహ్మ అంటారు. సో అప్పుడు మొట్టమొదటి బ్రహ్మ వచ్చాడు మనకి, 4 వేదాలు చదివిన ఆయన కూడా ఒక ఋషి. అంటే మనం ఇప్పుడు ఒక సైంటిఫిక్, అంటే మేము ఇక్కడ క్రాస్ క్వశ్చన్ చేస్తున్నానని, నేను ఏథిస్ట్ నేను కాదు యాక్చువల్లీ. లేదు, అడగాలండి మీరు, క్రాస్ క్వశ్చన్ కరెక్ట్గా అంటే చేయండి. మనకు ఇప్పుడు మనుషులు ఎలా వచ్చారు అనేది సైన్స్ ఒకలాగా చెప్తుంది, అంటే ఎవల్యూషన్ అనే పద్ధతి ఉంది. ఉమ్, మన వాళ్ళు మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మనువు అనే ఆయన బ్రహ్మ గారి నుంచి వచ్చారు, మనువు నుంచి మానవ జాతి వచ్చింది అని చెప్తారు కదా. అది శాస్త్రీయంగా ఎలా మనం తీసుకోవాలి? ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. ఎస్, కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ ఉంటుందండి. తెలిసేదాకా, సత్యం తెలిసేదాకా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా యురానస్ గురించి మాట్లాడుతున్నారు సైంటిస్టులు, నాసా వాళ్ళు. 40 ఏళ్ల క్రితం వాయేజర్ 1, వాయేజర్ 2 వెళ్ళినప్పుడు యురేనస్ పనికిరాదు అసలు, దేనికి దానికి దానిలో ఏమీ లేదు అని చెప్పారు. అది భయంకరమైన ప్లేస్, దానికి వెళ్ళకూడదు అన్నట్టుగా వాళ్ళు ప్రచురించారు. సైంటిఫిక్ ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మేమంతా తప్పు చేసాము, అది తప్పు క్యాలిక్యులేషను. ఎందుకంటే దానిలో యాక్చువల్గా అప్పుడు అక్కడ పెద్ద తుఫాన్ ఉండింది, అందుకే వాయేజర్ సరిగ్గా కనుక్కోలేకపోయింది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఇంకొక వాయేజర్ని పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు యురేనస్కి. సో ఇప్పుడు మ్మ్. ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారా మనం తప్పుగా అనుకున్నామా అంటే వాళ్ళే తప్పు చేశారు. సత్యం తెలియకుండా తప్పు చేయడం అన్నది తప్పు. ఆ తప్పును గ్రహించినప్పుడు అది ఎంత ఖర్చు అయింది, దానికి ఎంత అబద్ధాలు ప్రచారమైనవి, దాని గురించి ఎంతమంది మైండ్లో అది ఇరుక్కున్నది అని చూస్తే, అందరం ఒకే చదువుకున్నాం. మనం అన్ని కాలేజీల్లోనూ స్కూళ్ళలోనూ యురానస్ గురించి చదివినప్పుడు వాళ్ళు చెప్పినవే మనం విన్నాం. సో దేర్ ఫోర్ ఇలా ఒక్కొక్క గ్రహం గురించి వాళ్ళు తప్పు చెప్తున్నారు. ఇప్పుడు మెడిసిన్ ఉంది. మెడిసిన్లో ఫస్ట్లో డయాబెటిక్ పేషెంట్ ఫ్రూట్ తినకూడదు, పళ్ళు తినకూడదు అని చెప్పారు. పళ్ళు తినకూడదు, అందులో స్వీట్ ఉంటుంది, ఆ స్వీట్ అంటే మీకు కష్టం అని. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, పండ్లు పర్వాలేదు, అది నేచురల్ షుగర్, దానికి ఏం కాదు, మీరు మామూలు షుగర్ తినకూడదు ఇప్పుడు చెప్తున్నారు. సో ఇప్పుడు ఓకే. అంటే ఏంటి, వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారంటే, సైన్స్ అన్నది తప్పు. వాళ్ళు ఏమని అంటే, వాళ్ళు ఎంత వితండవాదం చేస్తున్నారంటే, మేము తప్పు చేస్తే మేము సరిదిద్దుకొని మళ్ళీ కరెక్ట్ చెప్తామంటున్నారు. మళ్ళీ కరెక్ట్ చెప్పట్లేదు, మళ్ళీ తప్పే చేస్తున్నారు. తప్పు చేసుకుంటూ పోతున్నారు. ఎలా ఉంటుందంటే, ఒకసారి ఒక గురువు దగ్గరకు ఒక శిష్యుడు వస్తాడు, వచ్చి ఫలానా వాడికి ఇట్లా వైద్యం చేయాలి, వాడికి ఏదో ప్రాబ్లం ఉంది అంటే, ఏముంది ఆ ఆకు ఈ ఆకు ఈ వేరు అన్నీ కలిపి కషాయంగా నూరి ఇచ్చేసే అన్నాడు. అంటే నువ్వు అలా ఇచ్చేస్తే మరి అతనికి వైద్యం వికటిస్తే అది రాసి పెట్టుకో అన్నాడు. అంటే ఏంటంటే, ఏదైనా ఒక ప్రయోగం చేసే ఫస్ట్, చేసి అది సక్సెస్ అయితే మన భుజాలు మనం కొట్టుకుందాం, ఫెయిల్ అయిందనుకో ఇంకోటి చేయాలని చెప్దాం. అంతే. ఇది సైన్స్ ఈ రోజు నడుస్తున్నది. ప్రత్యేకించి వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కంటే ప్రయోగాలు చేసి ఏదో ఒక ఫలితం వచ్చింది అని చూపించటము ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు డయాబెటీస్కి వాళ్ళు ఏదో మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఇదివరకు, 30-40 సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఆ మెడిసిన్. దాని మూలంగా లక్షల మందికి కిడ్నీలు పాడైపోయినాయి. ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ప్రయోగం చేసేసి మేము డయాబెటీస్ని నుంచి కాపాడాము అని చెప్తున్నావు, కానీ కిడ్నీస్ పాడు చేసి చంపేసాం అనే విషయం మాట్లాడతారు. డయాబెటీస్ అనేది ఒక సింటమ్ కరెక్టే. మాత్రం. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సైన్స్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పుకుంటున్నారు. సో మానవుడు హ్యూమన్ ఎవల్యూషన్ గురించి కూడా తప్పు చెప్తున్నారు వాళ్ళు.
వాళ్ళు కొంత కరెక్టు, కొంత తప్పు, కొంత కరెక్టు, కొంత తప్పు. ఇదివరకు 10,000 సంవత్సరాల క్రితమే మానవుడు అభివృద్ధి చెందాడని చెప్పారు. మొన్న ఒకసారి ఆఫ్రికాలో వాళ్ళకు ఒక కట్టడం దొరికింది. వెదురుతోనో చెక్కతోనో కట్టడం దొరికింది. అది కంప్లీట్ నాలెడ్జ్ ఇన్ చెక్క మేకింగ్ తెలిస్తే కన్నా తయారు చేయలేరు. కాబట్టి అది 50,000 సంవత్సరాల క్రితం దొరికిందనమాట. సో 50,000 సంవత్సరాల క్రితం కూడా మానవుడు అభివృద్ధి చెందే ఉన్నాడని మళ్ళీ కంక్లూషన్కి వచ్చారు. అంటే 10 నుంచి 50కి దూకారు. తర్వాత అసలు 50 కింద మనుషులే లేరు, మానవుడు లేడు, అతనికి పుర్రె లేదు, ఏం లేదు, అతను డెవలప్ అవుతూ వచ్చాడు అన్నారు. మొన్న ఒకసారి ఒక 2 లక్షల సంవత్సరాల క్రితం పుర్రె దొరికింది, మనిషి హ్యూమన్ స్కల్. సో అప్పటికే వీళ్ళు డెవలప్ అయ్యారు. వాళ్ళనేమో అంటారు కదా వాళ్ళని. సో వాళ్ళు డెవలప్ అయిపోయారని చెప్పుకొస్తున్నారు. అంటే వీళ్ళకి ఇంకా పూర్తి జ్ఞానం లేదు. వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళు ఏదో చెప్తున్నారు. కేవలం నువ్వు ఒక ఆపరేషన్ చేసి లేకపోతే ఒక రాకెట్ని పైకి పంపించి మొత్తం సైన్స్ అంతా నేను కరెక్ట్ చెప్తున్నా అంటే తప్పు అవుతుంది. ఇప్పుడు చూడండి, అదేనండి. సైన్స్ వేళ్లాడుతున్నారు అక్కడ స్పేస్లో. అంటే పంపించేటప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం లేదా, లేదా వచ్చిన ప్రాబ్లమ్స్ జ్ఞానం లేదా? దాదాపు 60 సంవత్సరాలు అయింది మానవుడు పైకి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి. 60 సంవత్సరాలలో కొన్ని వేలు పంపించారు, శాటిలైట్స్ కానీ ఇవి కానీ స్పేస్ షిప్స్ కానీ, అన్ని దేశాలు. అయినా సరే ఇప్పుడు స్పేస్ షిప్లో అక్కడ ఇరుక్కున్నారు అంటే అర్థం ఏంటి? సో దే హ్యావ్ అంటే నాట్. సైన్స్ సైన్స్ కి కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఫ్యాక్ట్స్ డెఫినెట్ గా ఎవాల్వ్ అవుతూ వెళ్తాయి. న్యూ ఎవిడెన్స్ వచ్చే కొద్దీ ద ఫ్యాక్ట్ విల్ చేంజ్. కరెక్ట్ అది. అయితే ఇప్పుడు ఓకే, కాబట్టి మనము మీకు చెప్పేది వేదం ఏంటంటే వేదం ద్వారా ఇప్పుడు నేను చెప్పేదానికి సాక్ష్యం ఇస్తా చూడండి. ఎప్పుడు కూడా ఎవిడెన్స్ అంటాం కదా, ఈ ఎవిడెన్స్ని మనము ప్రమాణము అంటాం అనమాట. సో ఈ ప్రమాణము 8 రకాలుగా ఉంటుంది. సో ఫస్ట్ 4, ఆ తర్వాత ఆ 4టికే మళ్ళీ ఉప 4 ఉంటాయి అనమాట. సో ఈ 4టిలో ఫస్ట్ 3 చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ప్రత్యక్ష ప్రమాణం. అంటే నువ్వు చూసావా, నీ కంటితో చూసావా, నీ చెవులతో విన్నావా, నీ ముక్కుతో వాసన పీల్చావా, నీ నోటితో టేస్ట్ చేసావా, నీ చర్మంతో ముట్టుకోగలిగావా, ఈ 5 సెన్సెస్ని మనం ప్రత్యక్ష ప్రమాణం అంటాం. ఈ ప్రత్యక్ష ప్రమాణం కూడా అది ప్రాపర్గా ఉండాలి, ఇంప్రాపర్గా ఉండకూడదు. అంటే చీకటిగా మసక మసక చీకటి ఉంది, అక్కడ ఒక తాడు పడి ఉంది ఇట్లా వంకరగా, అది చూసి పాము అనుకున్నావా తాడనుకున్నావా అన్నప్పుడు దాని మీద వెలుతురు ప్రాపర్గా ప్రసరింపజేసి అది తాడు లేదా అది పాము అని నిర్ధారణ చేయటం అనేది ఇంపార్టెంట్. సో ప్రత్యక్ష ప్రమాణంలో కూడా మనకి ఈ అవకతవకల్ని మనం సరి చేసుకోవాలి. ఓకే. తర్వాత ఉన్నది అనుమాన ప్రమాణం. అంటే ఏమిటి? ఒకప్పుడు జరిగింది, అదేవిధంగా ఇంకోసారి జరిగింది, అదేవిధంగా ఇంకోసారి జరిగింది, కాబట్టి అలాంటి పరిస్థితులు మళ్ళీ ఏర్పడుతుంటే ఇలా జరుగుతుంది అని చెప్పడం అనుమాన ప్రమాణం. అంటే ఒకప్పుడు ప్రత్యక్షమయ్యి ఇంకా మళ్ళీ ప్రత్యక్షం కాకుండా అనుమానంతో చెప్పడం. అంటే మబ్బులు పట్టిని, వర్షం పడుతోంది. సో మబ్బులు పట్టినప్పుడల్లా వర్షం పడుతోందా, మబ్బులు పడితే వర్షం పడే ఛాన్స్ ఉందా తెలుసుకున్నప్పుడు మబ్బులు పట్టంగానే వర్షం పడే ఛాన్స్ ఉంది అని చెప్తాం. అది అనుమాన ప్రమాణం. ఇక శబ్ద ప్రమాణం ఆప్తులు చెప్పింది. అంటే ఏమాత్రం స్వార్థం లేకుండా, ఏమాత్రం బిజినెస్ యాక్టివిటీ మైండ్లో లేకుండా కేవలం నిజమే సత్యమే చెప్పాలి, ప్రజలకు మాత్రం ఉపయోగపడాలి అనే దృష్టితో చెప్పే వాళ్ళని ఆప్తులు అంటారనమాట. సో ఆప్తులు చెప్పేది మనకి ప్రమాణం అవుతుంది. సో అలాంటి ఆప్తులు చెప్పిందే వాల్మీకి రామాయణం, వ్యాస మహర్షి భారతం, ఇవన్నీ కూడా ఆప్తులు చెప్పింది. సో ఇవన్నీ ప్రమాణాలు మనకి. సో ఇలా మనకి ఈ 3 ప్రమాణాలు తీసుకుంటే కనుక మొట్టమొదటిది ఇప్పుడు మనకి ప్రత్యక్ష ప్రమాణం ఏమైనా ఉందా అంటే ఇప్పుడు మీరే చెప్పారు మనువు అని చెప్పారు, అవునా కదా? సో ఈ మనువు మొదటి వాడు అని చెప్పుకోవచ్చు. ఆ మను ధర్మశాస్త్రం రాశాడు ఆయన. అది గురు శిష్య పరంపరగా ఇప్పటిదాకా వస్తూ వచ్చింది. సో దేర్ఫోర్ అందులో ఉన్నదే ఆయన చెప్పాడు, ఈ వేదాలు సృష్టి ఆదిలో ఫలానా ఋషులకు ఇచ్చారు అని ఆయన చెప్పాడు. ఆయన ప్రత్యక్ష ప్రమాణం. కానీ ఆయన ద్వారా గురు పరంపరగా వచ్చింది కాబట్టి అది శబ్ద ప్రమాణమైంది. మనకి అనుమాన ప్రమాణం ద్వారా మనం నెరవేర్చుకోవాలి అంటే వేదంలో ఉన్నది సత్యమా కాదా అని తెలుసుకుంటే అనుమాన ప్రమాణంతో తీరిపోతుంది. ఇప్పుడు మా యూనివర్సిటీ చేస్తున్నది అదే. వేద మంత్రం, ఇది వేద మంత్రమా కాదా? ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తూ శ్రీశ్చతే లక్ష్మీశ్చ అని చెప్పి ఒక మంత్రం చెప్పాను. అప్పుడు ఒక అతను దానికి యూట్యూబ్లో మెసేజ్ ఏం పెట్టాడంటే అది శ్రీశ్చత కాదు హ్రీశ్చత అని చెప్పాడు అని రాశాడు. ఇంకో అతను ఇద్దరు రాశారు అట్లా.
రాస్తే నేను వెంటనే మళ్ళీ దాని మీద వీడియో చేశాను. బాబు స్త్రీశ్చతే ఎందుకు కరెక్టు, హ్రీశ్చతే ఎందుకు తప్పు అవుతుందని చెప్పి ప్రమాణంతో సహా నేను ఇచ్చాను. అలా మనము ఏదన్నా ఇది వేదమంత్రమా అని అనుమానం వస్తే దాన్ని ప్రమాణ సహితంగా ఇది వేదమంత్రము ఇది కాదు అని చెప్పచ్చు. సపోజ్ ప్రదీప్ గారు మీరు ఒక మాట అన్నారనుకోండి, ఇప్పుడు ఆ మాట ఏమన్నారంటే బెంగళూరులో ఇప్పుడు టెంపరేచరు 33 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది అని మీరు అన్నారు. అప్పుడు నేను దాన్ని క్యారీ ఆన్ చేసి ఇంకోళ్ళకి చెప్తాను. ఇది మీరు చెప్పింది యాజ్ ఈజ్గా నేను చెప్పడం అనమాట. సో అది దానిలో కల్పితం రావచ్చు. నేను నాకు గుర్తు లేదనుకోండి 33 అని, నేనేం చేస్తానంటే అబౌట్ 30 డిగ్రీస్ ఉందని చెప్పారు ఆయన అని చెప్పేస్తాను. అప్పుడు తప్పు అవుతుంది. సో అబౌట్ 30కి 33 డిగ్రీస్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో దేర్ ఫోర్ మీరు చెప్పిన దాన్ని నేను యాజ్ ఈజ్గా తీసుకెళ్ళి మానవరచితమైన వాటిల్లో మార్పులు జరుగుతాయి. మానవరచిత దాన్ని ఈజీగా మార్చచ్చు. కానీ వేదాన్ని మార్చడానికి వీలు పడదు. ఒక్క అక్షరం కూడా మార్చినా అది తప్పని తెలిసిపోతుంది. దానికి రకరకాల బంధాలు ఉన్నాయి. సో ఆ బంధాలతో ఇది తప్పు ఇది కరెక్టు అని చెప్పచ్చు అనమాట. సో అందుకని మనం ఇప్పుడు దానిలో చూడండి, శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని వచ్చింది. అంటే నీకు శ్రీ మరియు లక్ష్మి పత్నులు వంటి వారు అని చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు ఆ వేదమంత్రం చెప్తున్నప్పుడు ఈయన హ్రీశ్చతే అన్నాడు. హ్రీ అంటే సిగ్గు లజ్జ పార్వతి ఇలా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు శ్రీశ్చతే లక్ష్మి కరెక్టా హ్రీశ్చతే లక్ష్మి కరెక్టా అన్నప్పుడు శ్రీశ్చతే లక్ష్మి. ఇప్పుడు వీళ్ళిద్దరు పత్నుల్లాగా ఉన్నారన్నప్పుడు నారాయణుడికి ఆ మంత్రానికి దేవత నారాయణుడు. సో నారాయణుడికి పత్నులు లక్ష్మీ శ్రీ అనొచ్చు కానీ లక్ష్మీ పార్వతి అనలేం కదా. అవునా. సో దేర్ ఫోర్ తప్పు అవుతుంది, హ్రీ అన్నది తప్పు అవుతుంది. ఇలా మనము పురాణాలతో సహాయంతోనూ తర్వాత శతపథ బ్రాహ్మణము తర్వాత ఇతర బ్రాహ్మణాలు ఉపవేదాలు వాటిని తీసుకొని వాటిలో ఋషులు చెప్పిన వాటిని తీసుకొని ఇది కరెక్టు ఇది తప్పు అని నిర్ధారణ చేస్తామన్నమాట. అంతేకాకుండా వేదాన్ని విడిగా రిఫర్ చేసి కరెక్టు తప్పు అని చెప్పడానికి వీలవుతుంది. సో ఈ విధంగా దానిలో వేదంలో చెప్పిన లెక్క ప్రకారం మనకి ఇన్ని కోట్ల సంవత్సరాలైందని మనువు ఇచ్చాడు సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని మనం తీసుకొని ముందుకెళ్తాం. ఇంకా ఒక టైం లైన్ మనము రివీల్ అంటే ఒక్కొక్కరు ఒక మహర్షి ఉంటారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అట్లా తరతరాలు ఉంటారు కదా. వేదాలు ఎప్పుడు ఒక టైం లైన్ చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే చెప్తాం ఒక 2500 BC నుంచి 1500 BC వాళ్ళ ప్రైమ్ టైమ్. అంతకుముందు ఉన్నారు బట్ మెచ్యూర్ ఫేజ్ వచ్చి అది అని చెప్తారు కదా. అట్లా వేదాస్కి ఒక టైం లైన్ చెప్పాలంటే మీరు ఏమని చెప్తారు? ఐ నూట మీన్ లైక్ తొంభై మీ ఏడు కోట్ల పర్స్పెక్టివ్. సంవత్సరాలని చెప్పడానికి నిరూపణ ఇప్పుడు ఇస్తాను. భారతదేశంలో మీరు ఏ మూలకి వెళ్ళినా ఏ ప్రీస్ట్ని అంటే పురోహితుణ్ణి మీరు వచ్చి మా ఇంట్లో పూజ చేయండి లేకపోతే యజ్ఞం చేయండి అని చెప్పినప్పుడు ఆయన సంకల్పం మీ చేతి చెప్పిస్తాడు. ఆ సంకల్పంలో ఆయన చెప్పేది ఓం తత్సత్ అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రహరార్తే శ్వేతవరాహ కల్పే సప్తమే వైవస్వత మన్వంతరే ఇలా చెప్పుకొస్తాడు. అందులో 7 మన్వంతరాలు గడిచినాయి ఇప్పుడు సృష్టి జరిగిన దగ్గర నుంచి. ఇప్పుడు ఇది శ్వేతవరాహ కల్పము అంటే పగలు ఎవరికి బ్రహ్మకి పగలు అంటే సృష్టికర్తకి ఇది పగలు. ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అది రాత్రి అవుతుంది. సో ఈ పగల్లో 7 మన్వంతరాలు గడుస్తున్నాయి. 7వ మన్వంతరంలో ఉన్నాం మనము. ఆ అష్టావింశతి అని చెప్పి 28వ చతుర్యుగంలో ఉన్నామని చెప్పుకుంటాం. దానిలో కలియుగంలో ఉన్నామని చెప్పుకుంటాం. కలియుగంలో ప్రథమ పాదే అని చెప్పుకుంటాం. చెప్పుకొని పంచసహస్ర ఏకశత ఇలా సంవత్సరాలు ఇన్ని జరిగినాయి అని చెప్పుకుంటాం అనమాట. సో ఇలా ప్రతి చోట సంకల్పం భారతదేశంలో ఏ కార్నర్కి వెళ్ళినా ఇదే సంకల్పం చెప్తారు. అంటే భారతదేశ సృష్టి ఆది నుంచి మన వాళ్ళు ఇలా లెక్క పెట్టుకుంటూ వచ్చారు, గణన చేసుకుంటూ వచ్చారు సమయాన్ని. సో దీనికి తిరిగే ఉంటుంది శబ్ద ప్రమాణం ఇది. ఇప్పుడు ఎలా అయితే మీరు ఇప్పుడు సైంటిస్టులు ఇది చెప్తున్నారు అది చెప్తున్నారు మీరు చెప్తున్నారు, మీరు ఎక్కడ విన్నారంటే ఎక్కడో విన్నారు, మీరు ఏ పుస్తకంలో చదివారు ఆ పుస్తకంలో ఎవరో చెప్పారు. సో దానికి ఒక నిర్ధారణ ఎలా ఉందో దీనికి కూడా అలానే నిర్ధారణ. ఇది శబ్ద ప్రమాణం కింద వస్తుంది. అంటే ఒకవేళ మనము అదే శ్లోకాన్ని ఒక 1000 సంవత్సరాల ముందు రాసుకొని అదే పాపులర్ అయి కూడా ఉండొచ్చు కదా.
కదా. 1000 సంవత్సరాల కింద రాశారనుకోండి. ఇప్పుడు ఇప్పుడు మనం అంటే నేను వేదాన్ని నమ్ముతున్నా కాబట్టి నేను వేదం చెప్పాను అనుకుందాం. ఆర్యభట్ట గురించి ఒక ఆంగ్లేయుడు ఆర్యభట్ట పుస్తకాలని వాళ్ళు కాలిఫోర్నియాలో లైబ్రరీలో పెట్టారు. దానిలో ఏమని రాశారంటే ఆర్యభట్ట రాశాడు, ప్రతిసారి మన దగ్గర భారతదేశంలో ఋషులు ఏ గ్రంథం రాసినా ఈ రోజు ఏమిటి, ఎన్ని రోజులు గడిచింది సృష్టి మొదటి నుంచి, ఇప్పుడు ఏది నడుస్తున్నది, ఈ తిథి ఏమిటి, ఇవన్నీ రాసుకొస్తారు. రాసుకొచ్చినప్పుడు ఆర్యభట్ట రాసుకున్నాడు, ఈ రోజుని నీ గ్రంథాన్ని మొదలుపెట్టే సమయానికి మహాభారత యుద్ధం జరిగి ఇన్ని వేల సంవత్సరాలైంది, దాని తర్వాత నేను మొదలు పెడుతున్నాను రాశాడు. అంటే మహాభారత యుద్ధం కరెక్ట్ అని మనకి తెలుస్తోంది దాని ప్రకారం. సో ఆయన 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 ఎట్లా రాశాడు, ఆయన దగ్గర ఉన్న గ్రంథాలు అప్పటికి వాళ్ళ గురు శిష్య పరంపరలో వస్తున్న వాటినే తీసుకున్నాం. సో అలానే మనం మహాభారత యుద్ధానికి వెళ్తే వ్యాస మహర్షి రాశాడు, వ్యాస మహర్షి చెప్పాడు, పరాశర మహర్షి చెప్పాడు, యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. వీళ్ళందరూ ఒకళ్ళ ఋషులతో ఒకళ్ళు కాలాన్ని కరెక్ట్గా గణిస్తూ పోయారు. ఇందులో డౌట్ లేదు. సరే, ఇంకా మీకు సైంటిఫిక్ ప్రూఫ్ నేను ఒకటి ఇస్తాను, దీన్ని మీరు కాదనలేనటువంటిది అనమాట. వీళ్ళందరూ చెప్పారు ఈ గ్రంథాలు ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి నేను కాదు, ఇంకోటి ఏదైనా చెప్పండి. సో ఇంకోటి ఏదో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు అమెరికాకు వచ్చారు కాబట్టి, ఒకప్పుడు అమెరికాలో ఉండి వెళ్ళారు కాబట్టి, మీకు అమెరికాలో గ్రాండ్ కెనియన్ అని ఒకటి ఉంది, తెలుసా మీకు? ఉంది. తెలుసండి, ఆ, తెలుసు. సో ఆ గ్రాండ్ కెనియన్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే, దానిలో ఆ గ్రాండ్ కెనియన్ కొండ మీద నీళ్లు పారడం మూలంగా అది కోసుకుంటూ లోయ ఏర్పడింది. క్యానియన్ అంటే లోయ కదా, అట్లా లోయ ఏర్పడింది. సో లాస్ట్ది ఫస్ట్ది వీటికి ఏజెస్ వాళ్ళు కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు లాస్ట్ దానికి ఏదైతే ఓల్డెస్ట్ ఉందో దాని ఏజ్ అబౌట్ 2 బిలియన్ ఇయర్స్ అని చెప్పారు. అంటే 2 బిలియన్ ఇయర్స్ అంటే ఏమిటి, 200 కోట్ల సంవత్సరాలు. ఏమండి, 200 కోట్ల సంవత్సరాలు అయింది. అంటే అప్పటిదాకా దాని మీద నీళ్లు పారలేదని కదా, ఆ కొండ మీద నీళ్లు పారడం ఎప్పుడు అవుతుందండి, నీళ్లు ఎప్పుడు వస్తాయి, దాని మీదకి నీళ్లు ఎప్పుడు వస్తాయి, వర్షం పడిన తర్వాత నీళ్లు వస్తాయి. సో మొట్టమొదటి వర్షం అప్పుడు పడింది, అబౌట్ 2 బిలియన్ ఇయర్స్. ఓకే, ఇదొకటి పక్కన పెట్టుకుంది. ఇంకొకటి ఏంటంటే ఆక్సిజన్ భూమి మీద పుట్టి ఎంత కాలమైంది అన్నది లెక్కలు కట్టి అబౌట్ 2.3 బిలియన్ ఇయర్స్ అని చెప్పి లెక్క చెప్పారు. సో ఆక్సిజన్ లేనిదే మానవుడు ఇక్కడ బతకలేడు కదా. సో మానవుడు పుట్టి అంటే జీవరాశి పుట్టి 200 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు నేను చెప్పింది వేదం పుట్టి 196 కోట్ల సంవత్సరాలు. సో అవన్నీ అప్రాక్సిమేషన్స్, ద డేట్స్ కొద్దిగా ముందుకి వెనక్కి జరుగుతాయి కాబట్టి మనం ఇప్పుడు మానవుడు పుట్టిన తర్వాత మొట్టమొదటి ఋషులు యజ్ఞాలు చేయడం మూలంగా పడిన వర్షంతోనే భూమంతా తడిసింది. అప్పుడే ఆ గ్రాండ్ కెన్యాన్ నుంచి ఏర్పడడం మొదలుపెట్టింది. సో ఈ 2 ప్రూఫ్స్ మీకు ఇచ్చాను, వాళ్ళు చెప్పిన డేట్స్ ప్రకారము. ఏంటి, ఆక్సిజన్ పుట్టడము, గ్రాండ్ కెన్యాన్, ఈ 2 ఫిజికల్ ఎవిడెన్సెస్. నేను చెప్పింది 196 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పలేదు. మహర్షి దయానంద సరస్వతి 1870లోనే చెప్పాడు. అప్పటికి వీళ్ళకి ఈ విషయాలు తెలియవు, ఆక్సిజన్ సంగతి వీటి కానీ. అలానే ఆయనకి పూర్వం ఆయన గురువులు చెప్పుకుంటూ వచ్చింది 197 కోట్ల సంవత్సరాల సంగతి. సో అందులో ఎట్టి మిస్ మ్యాచ్ లేదు. ఎక్కడ మీరు అంటే అది భారతంలో చూసినా సరే, పురాణాల్లో చూసినా సరే ఇదే టైం లైన్ ఉంటుంది. అంటే శబ్ద ప్రమాణంగా మనం ఇప్పుడు వెళ్ళాలి, ప్రత్యక్ష ప్రమాణం అయితే లేదు కాబట్టి శబ్ద ప్రత్యక్ష ప్రమాణంగా ప్రమాణం దయానంద సరస్వతి ఉండడం సాధ్యమా చెప్పండి. కుదరదు. అదే కాబట్టి ఉన్నదాన్ని అనుమాన అంటే ప్రమాణంతో, శబ్ద ప్రమాణంతోనే వెళ్ళాలి. అంటే వేదము మొదలైన టైం అయితే ఒకటి ఉంటుంది, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. లెట్స్ 196 కోట్ల సంవత్సరాలు మీరు చెప్పినట్టు మొదలై ఉంటే ఉమ్. ఒక 100 కోట్ల సంవత్సరాల ముందు గురించి ఏమన్నా రాయబడి ఉందా వేదంలో మరి? వేదంలో రాయబడి ఉండదు. వేదం ఎప్పుడూ కూడా స్థిరం, మనం రాసుకుంటాం. అదే వేదం ఋషులు చెప్పారా అని అంటే. చెప్పారు, వాటి పురాణాల్లో ఉన్నాయి కదా. పురాణాలు అంటే మరి అవి వేదాల తర్వాత కదండి. అవును, అందుకనే వాళ్ళు రాయగలిగారు కదా. ఇప్పుడు వేదాల గురించి రాయాలంటే పురాణాలు రాయాలి, వేదాల గురించి రాసుకుంటే అంతవరకే ఉంటుంది. ఇప్పుడు వేదాలు ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి.
దానిలో మార్పులు చేర్పులు ఉండవు. వేదంలో టైం లైన్ ఉండదు అక్కడ. ఉమ్. మనం ఒక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే. లాంగ్వేజ్ ఏంటి? మన వేదిక్ సివిలైజేషన్ కి లాంగ్వేజ్ ఏమిటి? అదేమైనా మారిందా? మరియు స్క్రిప్ట్ అనేది ఉందా? లిపి అనేది ఉందా? యా. ఉంటే మొట్టమొదటిగా ఏది? మనం బాగా అర్థం చేసుకోవాల్సింది వేదిక్ సివిలైజేషన్ అంటూ ఏముండదు. ఇది వీళ్ళు కనిపెట్టింది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏంటంటే అదే హరప్పా సివిలైజేషను లేకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనుకుంటూ వచ్చి వేదిక్ సివిలైజేషన్ అని మొదలు పెడుతున్నారు. తప్పది. వేదిక్ సివిలైజేషన్ లేదు. వేదాలను అనుసరిస్తూ వచ్చిన వాళ్ళు వేదాలను అనుసరిస్తూ వచ్చారు. వేదాలు మాకు అక్కర్లేదు, మేము ఇలా బతికేస్తాం అనుకున్న వాళ్ళు అలా బతికేశారు. సో ఎవరికి అంటే కావాల్సిన వైదిక సంస్కృతి ఆ, అంటే మనం ఫస్ట్ నుంచి వేదాలు ఎవరైతే ఆ, ఆ, జీవన భాగం చేసుకున్నారో ఉమ్, మొదటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళందరినీ ఒక సింపుల్ గా చెప్పాలంటే వైదిక సంస్కృతి అని మాత్రమే నేను చెప్పడము. యా. అలా చెప్పుకుంటే కనుక గీర్వాణ భాష. అంటే సంస్కృతానికి ముందా అది? గీర్వాణ భాష వేదంలో ఉన్న భాషను గీర్వాణము అంటారు. అంటే అదే సంస్కృతం. సంస్కృతము అంటే సంస్కరించబడింది అని అర్థం. అంటే గీర్వాణ భాషను తీసుకొని సింప్లిఫై చేసుకుంటే సంస్కృతం ఏర్పడింది. మరి గీర్వాణ భాషకి లిపి అనేది ఏమైనా ఉండిందా అప్పుడు? ఉండింది. ఉండింది. దానికి కూడా ఇప్పుడు ప్రత్యక్ష ఆధారం మనకైతే దొరకడం లేదు. మీరు ప్రత్యక్ష ఆధారం దొరకాలి అంటే మీకు ఇప్పటికీ మనకి ఒక 200 300 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్సే ఉండట్లేదు, పడిపోతున్నాయి. అది మన దగ్గర అది ఇప్పుడు అది ఉండవు కదా. ఇప్పుడు ఒక 2000 సంవత్సరాల క్రితం కట్టింది ఇప్పుడు ఉండాలి అంటే కష్టం కదా. అవి ఉండవు కాబట్టి అవి మనము అంటే మారుతూ వస్తాయి. అవి ఒకవేళ ఏమవుతుందంటే 100 కోట్ ఉమ్, 196 కోట్ల సంవత్సరాలు, కనీసం కోటి సంవత్సరాలు, 10 లక్షల సంవత్సరాలు కూడా అవసరం లేదు. ఒక 5,000 సంవత్సరాలు కానీ ఒక 3,000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకేమైనా ఒక ఇన్స్క్రిప్షన్ లాంటిది ఏమైనా దొరికిందా? ఇప్పుడు అశోకులు ఉన్నారు, అవును. ఆయన 2,000 సంవత్సరాలు అయింది, రాళ్ళ మీద రాశారు. అది కూడా ఏదో ఒకటి అవ్వచ్చు. ప్లస్ మనం ఆర్కియలాజికల్ సర్వే కూడా భారతదేశం అంతా ఏమి ఎక్స్కవేషన్ ఏం చేయలేదు ఉమ్, కాబట్టి ఎక్కడెక్కడ ఏమున్నా మనకు తెలియదు. ఉమ్, అది ఎంత కింద, భూమి కింద ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. యా. అవి డెఫినెట్ గా మనకు లిమిటేషన్స్. ఎస్. బట్ నాకు అదే ఉందా లేదా అనేది కనీసం ఆడియన్స్ కి ఉందండి. తెలుస్తుంది. ఉందండి. వ్యాసుడు రాసిన మహాభారతం యొక్క స్క్రిప్ట్స్ ఉన్నాయండి. కానీ అది మన దగ్గర ఒరిజినల్ లేవు. మన దగ్గర లేవు. మన ఏమంటారంటే అది వారణాసిలో ఉన్న పండితుల దగ్గర ఉన్నాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరికి ఇవ్వరు వాళ్ళు. ఓకే. అంటే మనకి ఉన్నాయి. ఇప్పుడు వేదాకి సంబంధించిన ఋగ్వేద ఓల్డెస్ట్ రిటర్న్ టెక్స్ట్ ఎవరు యాక్చువల్ చెప్పారు? గా అది ఎ- 1400. ఇప్పుడు బండార్కర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ అని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఉమ్. అది వాళ్ళ దగ్గరే ఓల్డెస్ట్ ఋగ్వేదిక్ కాపీ ఉంది. ప్లీజ్ డోంట్ జోక్. ఓకే. సో ఏంటంటే వేదాలు గురు శిష్య పరంపర నుంచి శృతులు అంటారు. అంటే వినడం ద్వారా నేర్చుకొని వచ్చినవే తప్పితే వాళ్ళు రాసుకునే పరిస్థితి ఎప్పుడూ లేదు. అవసరం లేదు. ఎక్కడన్నా అవసరం పడింది అనుకున్నప్పుడు రాసి ఉంటారు. కానీ అవి రాసిన తాళపత్రంధ్రాలు మళ్ళీ రాస్తే అవి పాడైపోతున్నాయి అన్నప్పుడు కొత్తవి రాస్తారు. మళ్ళీ ఆ పాత పోయిన తర్వాత మళ్ళీ కొత్తవి రాస్తారు. అట్లా రాసుకుంటూ రాసుకుంటూ వచ్చి లేటెస్ట్ ఏమైనా దొరుకుంటాయి వాళ్ళ దగ్గర. సో ఇట్ డజంట్ మీన్ దర్ 1400 years old. దట్స్ రాంగ్. గురు శిక్ష పరంపర నుంచి శబ్దం ద్వారా వెళ్ళుంటుంది. అది డెఫినెట్లీ దానికి ప్రూఫ్ అనేది ఉండదు. అది ఇప్పుడు వేదం అనేదే దానికి ప్రూఫ్ అవుతుంది. డెఫినెట్లీ ఐ నేను అగ్రీ అదే విత్ యూ. చెప్తున్నా. నేను మీకు చెప్పేది అదే. ఇప్పుడు నేను అది రెండు బుక్స్ అంటే వాళ్ళు ఇచ్చాను. ఎందుకు రాయలేదు అనే దాని కూడా ఒక యాక్చువల్ గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంటే దాంట్లో శృతి చాలా ఇంపార్టెంట్. వేదానికి శృతి అనేది ఉంటుంది. అది శృతి ఎలా అంటే పలకాలి వేదానికి శృతి అంటే ఏమిటి? వేద మంత్రాన్ని ఒక పద్ధతిలోనే పలుకుతారు కదా. అది ఎలా స్వరం. పడితే అలా. అది స్వరం. స్వరం, సారీ సారీ సారీ, స్వరం ఉంటుంది. ఉమ్. అదేనే అది రాస్తే అది స్వరం తప్పు అవుతుంది అనేది, అందుకనే రాయలేదు అనేది కూడా ఒక లేదు. వాదన రాస్తే ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో పుస్తకాల్లో స్వరంతో సహా రాసి పెడుతున్నారుగా. అది ప్రాబ్లం కాదండి. ప్రదీప్ గారు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఓరియంటల్ బండారకర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎవరన్నా ఏమి చెప్పినా ఋగ్వేదం మొదటి పుస్తకము, యజుర్వేదం రెండో పుస్తకం చాలా తప్పులు, అవి బూతులు. ఎందుకంటే వాళ్ళు అలా చెప్పడానికి అసలు ఆధారం లేదు. పైగా విరుద్ధంగా ఆధారాలు ఉన్నాయి. విరుద్ధ ఆధారం ఏంటంటే మనుధర్మ శాస్త్రంలో స్పష్టంగా ఆయన ఎవరెవరికి ఏ ఏ వేదం ఇచ్చారని స్పష్టంగా రాసింది. ఇప్పుడు మనుధర్మ శాస్త్రం వాళ్ళ దగ్గర ఉందా? ఫస్ట్.
ఉంటే గనక ఈ విధంగాన ద్వంద్వ వైఖరి చెప్పకూడదు. బ్రాహ్మణాలు ఉన్నాయి, బ్రాహ్మణాల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ విషయాలు మనకి 1400 సంవత్సరాల క్రితం అన్నారు అనుకుందాం కాసేపు. 1400 బీసీ అంటున్నారా మీరు? 1400 బీసీ అంటున్నారా మీరు? బీసీ కాదు, ఆ, సిఈ. అదే అంటే కామన్ ఏడి, ఎరాలో కామన్ కామన్ ఎరా, అంటే కామన్ ఎరా. 1400 అంటే అంటే 1400 అంటే 600 మీకు ఇయర్స్ ఇప్పుడు బ్యాక్. 600 ఇయర్స్ బ్యాక్. 1400 అంటే ఐ మీన్ 600 ఇయర్స్ బ్యాక్. అది అసలు అంతకంటే ముందరే వేదం ఉంది. ఎందుకంటే నన్నయ్య తిక్కన మనకి భారతాన్ని రచించిన వాళ్ళలో 11వ శతాబ్దం 12వ శతాబ్దం వాళ్ళు కదా. అంటే వ్యాస భారతం అప్పటికే అవైలబుల్ ఉంది కదా. మరి అంటే నేను చెప్పేది అవైలబుల్ అంటే ఇప్పుడు అవి రాసుండొచ్చు, అది పాడైపోయి ఉండొచ్చు, ఎక్కడైనా మళ్ళీ మిస్ ఉండొచ్చు. రాసుంటారు కదా. మనకు అదే రాసుంటారు. మనకు అవైలబుల్ మాత్రం డేటెడ్ డేటింగ్ చేస్తే అది అప్పుడు మాత్రమే మ్యాచ్ అవుతుంది ప్రస్తుతానికి. అది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ బేసిస్ అంతే. నో నో నో. అది నేను చెప్పా కదా, ఆర్యభట్ట రాసినవి యాజ్ ఈజ్గా దొరికినాయి. ఆర్యభట్ట రాసినవి దొరికినాయి. అలాంటప్పుడు ఇది ఆర్యభట్ట ఎప్పుడు వాడు దాదాపు 2000 ఇయర్స్ ఓల్డ్ వాడు. సో ఆయన రాసినవి యాజ్ ఇట్ ఈస్గా రాసినవి దొరికినప్పుడు, సో అంతకుముందు ఇంకా ఉన్నాయి. విశేషం ఏంటంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు నలంద యూనివర్సిటీలో అనేక లక్షల గ్రంథాలు ఉంటే వాటిని తగలబెట్టారు ఈ తురుష్కులు వచ్చినప్పుడు. వీళ్ళు వచ్చి తగలబెట్టినప్పుడు అవి తగలబడ్డానికి సంవత్సరం పైన కాలం పట్టింది. అన్ని గ్రంథాలు ఉండేవి అక్కడ. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మన దేశంకి వచ్చి దాన్ని ధ్వంసం చేస్తే మనము ఇప్పుడు ఆ ధ్వంసం చేసిన వాళ్ళు మనకి చరిత్ర రాసి చెప్తుంటే మనం దాన్ని నమ్మటం అంటే మన మహర్షులు ఎంత స్పష్టంగా మేము నేర్చుకున్నామో, మా పూర్వీకులు నేర్చుకున్నాము, మా పూర్వీకులు నేర్చుకున్నారని వంశ చరిత్ర ఇస్తున్నప్పుడు. ఇంకొకటి, ఇప్పుడు మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో బ్రహ్మాండంగా ఆయన ధర్మరాజు దగ్గర నుంచి ఢిల్లీ సుల్తాన్ పరిపాలించేదాకా రాజుల పేర్లు, ఆ రాజు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు పరిపాలించాడు అని స్పష్టంగా ఢిల్లీని ఎవరెవరు పరిపాలించాడని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఢిల్లీ అంటే ఒకప్పుడు ఇంద్రప్రస్థం అంటే ధర్మరాజు పరిపాలించింది. సో అది అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు ఒక్కొక్క రాజు పరిపాలించాడని ఢిల్లీ సుల్తాన్ వచ్చేదాకా మొత్తం రాసి పెట్టాడు ఆయన. మరి అవన్నీ మన గ్రంథాల్లో ఉంటేనే కదా ఆయన రాసింది, అవునా? సో ఇప్పుడు ఆయన గ్రంథాలు దొరికిన వాటిని పట్టుకొని భారతదేశం అంతా తిరిగి ఆయన గ్రంథాలు సేకరించి రాసి దానిలో పెట్టాడు. ఇప్పుడు ఆయన పెట్టింది మనకి రుజువు అవుతుంది, ఎందుకంటే ఆయన ఆప్తుడు కాబట్టి. సో ఇలా శంకరాచార్యులు ఒకప్పుడు చేసిన పని ఇప్పుడు మహర్షి దయానంద సరస్వతి చేశాడు. ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. సో వెళ్ళేటప్పుడు ఆ గ్రంథాలు, పాత గ్రంథాలు పోతాయి, చిరిగిపోతాయి, పాడైపోతాయి. కొత్తవి ఇవి ఉంటాయి, ఇవి కొంతకాలం ఉంటాయి, ఇవి పాడైతాయి. కాబట్టి మనం మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకుంటూ రాయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ సిస్టమ్ అవి వచ్చింది కాబట్టి దీనిలో మనం స్టోరేజ్ చేసుకొని పెట్టుకోగల ఇది ఉంటుంది. దీన్ని కూడా రేపు పొద్దున ఎవరైనా పాడు చేస్తాడని చెప్పి మనం ఒక ప్రతి విడిగా పెట్టుకుంటాం మళ్ళీ. సో దేర్ ఫోర్ ఎవరు భండార్కర్ కానీ ఎవ్వరే కానీ ఏదన్నా రాసినా శాస్త్రార్థం చేయకుండా రాస్తే తప్పవుతుంది. శాస్త్రార్థం చేయాలి, పండితులతో కూర్చోవాలి, శాస్త్రార్థం చేయాలి. ఎప్పుడు కూడా భారతదేశంలో జరిగింది శాస్త్రార్థము. శాస్త్రార్థం చేసి అప్పుడు దాన్ని నిర్ధారించాలి. తప్పితే నాకు హోదా ఉంది కదా, నా సంస్కృతం కొద్దిగా వచ్చు కదా అని నువ్వు రాసేస్తే అది తప్పు అయితే కనుక పండితులు హర్షించరు. సో తప్పు అవుతుంది. అది అలాంటి వాళ్ళు తప్పుదోవ పట్టినట్టు మహాపాపం కూడాను. విశేషం. యా, ఇంకా ఓకే. నెక్స్ట్ మన ఒక బ్రీఫ్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఋగ్వేదం 4 వేదాలు, దాంట్లో మళ్ళీ సబ్ డివిజన్ 4 ఉంటాయి కదా, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు అని. యా ఋగ్వేదం నుంచి, యజుర్వేదం నుంచి, అలా ప్రతి వేదం నుంచి ఏం నేర్చుకుంటాము? ఒక వేదంలో 4 భాగాలు ఎందుకున్నాయి? ఆ భాగాలు దేనికి సంకేతం? వాటి ప్రత్యేకత ఏమిటి? ఋగ్వేదంలో జ్ఞానం ఉంటుంది. అంటే ఏంటంటే పరమాణువు దగ్గర నుంచి పరమాత్మ దాకా సర్వ పదార్థాల యొక్క ప్రాపర్టీస్ అందులో ఉంటాయి. ఇప్పుడు పరమాణువు అంటే యాటమ్ అని కాదు అర్థము, ఎలక్ట్రాన్ అని కాదు అర్థం. పరమాణువు అంటే ప్రకృతి పరంగా 3 పరమాణువులు ఉంటాయి, సత్వ రజస్ తమో గుణాలతో కలిగినవి. ఆ 3 పరమాణువుల యొక్క ప్రాపర్టీస్ నుంచి పరమాత్మ దాకా అందరి ప్రాపర్టీసు ఋగ్వేదంలో ఉంటాయి. సో దాని జ్ఞానము అంటాం.
సో తర్వాత వచ్చేది యజుర్వేదం. అది కర్మకాండ. కర్మకాండ అంటే మానవులు చేయవలసిన కర్మ ఏమిటి, ఉత్తమ కర్మలు ఏమిటి అన్నవి అందులో ఉంటాయి. కర్మలు ఇలా చేయాలి, ఇది కాకుండా వేరేవి చేయకూడదని చెప్పడం అన్నది కర్మకాండ. తర్వాత పరమాత్ముని మోక్షాన్ని ఎలా పొందాలి అన్నది మనకి సామవేదం, ఉపాసనా కాండ అంటారు. ఉపాసన చేయటం ఎలా అన్నది. సో అది సామవేదం. అది కాకుండా ఈ మూడింటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయటం ఎట్లా అన్నది అథర్వణ వేదం. అది విజ్ఞానము. సో ఇలా జ్ఞాన కర్మ ఉపాసన విజ్ఞాన కాండాలన్నిటిలో ఈ నాలుగిట్లోనూ ఉంటాయి. తర్వాత వాటి నుంచి ఉపవేదాలు పుట్టినాయి. ధనుర్వేదము ఇలాంటి వేదాలన్నీ కూడా మనకి ఆయుర్వేదము ఇవన్నీ కూడా ఉపవేదాలు, వేదం నుంచి వచ్చినాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఋషి దాన్ని ప్రత్యేకించి దాన్ని డెవలప్మెంట్ చేశాడు. అలానే బ్రాహ్మణాలు, గోపద బ్రాహ్మణం, తర్వాత శతపథ బ్రాహ్మణం, సామ బ్రాహ్మణము, ఇలాంటి బ్రాహ్మణాలన్నీ కూడా ఈ వేదాలకు సంబంధించినవి అనమాట. ఇలా గోపద బ్రాహ్మణం అనేది ఒక వేదానికైతే, శతపథ బ్రాహ్మణం అనేది ఇంకో వేదానికి సంబంధించింది. ఇలా ఒక్కొక్క వేదానికి బ్రాహ్మణాలు ఉన్నాయి. అలా కాకుండా అవి కాకుండా ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు కాకుండా దర్శనాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి వేదాల నుంచి తీసి ఋషులు వాళ్ళు కనుక్కున్న దాన్ని రాశారు అక్కడ. సో అది మనకి లిటరేచర్గా దొరుకుతుంది. సో వేదం నేర్చుకుందుకి 6 అంగాలు ఉన్నాయి, వేదాంగాలు అంటారు. వాటి ఏంటంటే శిక్ష అంటే దానిలో వర్ణక్రమము ఎలా ఉంటుంది, వర్ణాలను ఎలా పలకాలి, అలానే స్వరాలను ఎలా పలకాలి అన్నీ కూడా దానిలో ఉంటుంది. శిక్షాశాస్త్రం అంట. అది పాణిని మహర్షి రచించింది ఉంది. అలానే అష్టాధ్యాయి అన్నది గ్రామర్. మొత్తం వేదాన్ని అర్థం చేసుకుందుకు అష్టాధ్యాయి అవసరం. సో వేదైతే అర్థం కాదు. సో అష్టాధ్యాయి మొత్తం గ్రామర్ అందులో ఉంటుంది. సో ఇది కాకుండా మనకి ఇంకా మహాభాష్యం అని చెప్పి ఉన్నాయి. సో అది పాణిని మహర్షి అష్టాధ్యాయితో నేర్చుకునేది. అది కాకుండా ఛందశాస్త్రం ఉంది, పింగళాచార్యుడు రాసిన ఛందోశాస్త్రం. ఛందస్సు మంత్రం యొక్క ఛందో భాగం ఎలా ఉంటుందని చెప్పడం. అలానే మనకి కల్పము అంటే యజ్ఞయాగాదులు చేసేది ఇవన్నీ ఉంటాయి. జ్యోతిష శాస్త్రము ఇవి, ఇలా ఈ అంగాలు ఉన్నాయన్నమాట. ఈ అన్నిటినీ చదివితే కానీ మనకి వేదం యొక్క స్వరూపం బోధపడదు. ముఖ్యంగా శిక్ష అష్టాధ్యాయి చదివితే చాలా మటుకు బోధపడుతుంది, మిగతావి సులువు అయిపోతాయి. సో ఇవి వేదాంగాలు అంటారు. సో ఋషులు ఈ వేదాంగాల్ని ఎప్పటికప్పుడు రచించటము, ఎప్పుడైనా పాడైపోతున్నా అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని రీరైట్ చేయటము చేస్తుంటారు. సో రీరైట్ చేసినప్పుడు అది మళ్ళీ ఆయన పేరు మీద ప్రచురితం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాణిని మహర్షి శిక్షాశాస్త్రం కానీ అష్టాధ్యాయి కానీ రాసేటప్పుడు ఇదివరకు ఋషులు ఏం రాశారో అనే దాన్ని కూడా రాస్తాడు ఆయన. ఏం చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ హ అని ఉందనుకోండి అక్షరము, మనం హ అన్నది గొంతు నుంచి పలకాలి అని పాణిని మహర్షి చెప్పాడు. కానీ పూర్వ ఋషులు హాని ఛాతిలోంచి పలకాలి అని చెప్పారు. హ అన్నది ఛాతిలోంచి రావాలి అని చెప్పారు. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఈ రెండిటికి తేడా ఉంది. ఎందుకు తేడా వస్తుందంటే దీనిలోనే కిటుకుంది ఇక్కడంతా. ఇది అర్థం చేసుకోవడానికి, ప్రొనౌన్స్ చేయడానికి బాగా పనికొస్తుంది. బ్రహ్మ అని ఉంది, అది బ్రహ్మ అంటుంటారు చాలామంది. ఎందుకంటే ఈ హాని ఇక్కడి నుంచి పలుకుతారు కాబట్టి బ్రహ్మలా పలుకుతారు. కానీ ఇక్కడి నుంచి పలికేటో బ్రహ్మ అవుతుంది. సో ఎలా రాస్తామో అలా పలకాలి అని పాణిని మహర్షి అంటారు. సో ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే చదువు అన్నది వక్రీకరించబడుతుంది ఒక మాట. మళ్ళీ దాన్ని సరిచేసే ఋషులు వస్తారు. మళ్ళీ కొంతకాలంతో వక్రీకరించబడు, మళ్ళీ సరిచేసేవాళ్ళు వస్తారు. సో ఇది రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఎలా అయితే సైన్స్ని కొంతమంది పాడు చేసి పెడుతూ ఉంటారు, దాన్ని మళ్ళీ సవరించి కాదు అని చెప్పి ఇది చేస్తూ ఉంటారో అలానే దీన్ని కూడా చేస్తూ ఉంటారు. సో వేదం కూడా అలా చేసుకుంటూ వెళ్తారు కాబట్టి అవి జరుగుతాయి. సో దీంతో మీకు మరి వర్ణక్రమం తెలుస్తుంది శిక్షాశాస్త్రంలో. సో అలా తెలిసినప్పుడే స్వరాలు పలకటం వస్తుంది. యా, చెప్పండి. మా ఒక్కొక్క వేదంలో ఇది బ్రాహ్మణము, సంహిత, ఆరణ్యక అని ప్రతి 4 వేదాల్లో 4 డివిజన్స్ ఉన్నాయి కదా. అవి బ్రీఫ్ గా ఏం చెప్తాయి? వేదము అన్న సంహిత అన్న రెండు కూడా ఒకటి. సంహిత అంటే
అన్నీ కలిసి ఉండటం అన్నమాట. అంటే ఒక వర్డ్ ఇంకో వర్డ్ ఇంకో వర్డ్ కలిపేసి ఉంటాయి. మొత్తం కలిపేసి 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 పెట్టేస్తారన్నమాట. అదే అన్నిటినీ సందులు సమాసాలతో కలిపి పెట్టడమే సంహిత. దాన్ని విడదీసుకుందుకే అష్టాధ్యాయ అవసరం. సో మరి ఇది బ్రాహ్మణంలో బ్రాహ్మణము అన్నది ఏముంటుంది? ఆ, ఆరణ్యకము, ఇంకోటి ఒకటి ఉంటుంది. ఉపనిషత్తులు. అయితే ఇప్పుడు ఋషులు ఏం చేసేవాడు? ఋషులు కాదు, ప్రతి ఒక్కడు వేదం నేర్చుకుని వేదాధ్యయనం చేసిన తర్వాత నేను వేదం బోధిస్తాను అనుకున్నవాడు బ్రాహ్మణుడయ్యాడు. సో వాడు వేదం బోధించటము, వేదం నేర్చుకుంటూ మళ్ళీ వేదం, ఎందుకంటే వేదం ఒకసారి వచ్చేది కాబట్టి నేర్చుకుంటూ బోధించటం జరుగుతుందన్నమాట. సో అలాంటి వాళ్ళు కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే అరణ్యాల్లోకి వెళ్ళి నివసిస్తూ అక్కడ ప్రయోగాలు చేస్తూ అక్కడ వాళ్ళు రాసుకున్న వాళ్ళ థీరీస్ ఏవైతే కనిపెట్టిన రాసుకుంటారో అరణ్యకాలు, ఆరణ్యకములు అంటారు. సో ఇది ఒకటి. ఇది కాకుండా ఇవి బ్రాహ్మణాలు అంటే ఇక్కడ గురుకులంలో ఉండి వాళ్ళు రాసుకున్నవి. సో ఇలా కాకుండా ఉపనిషత్తులు అనేవి ఏంటంటే వీళ్ళే ఆ తర్వాత కాలంలో గృహస్థాశ్రమం నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఇంకా సన్యాసం తీసుకుంటారు చూడండి, అప్పుడు ఈ ఉపనిషత్తులు అనేవి రాసుకున్నారు. సో ఎప్పుడైతే వానప్రస్థాశ్రమంలో ఉన్నారో కొంతమంది వాటిని రాశారు అరణ్యాల్లో, సో వాటిని కూడా ఆరణ్యకాలు అన్నారు. సో ఇలా రకరకాల భాషల్లో రకరకాల పద్ధతుల్లో మనం చెప్పుకుంటున్నాం, కానీ అన్నీ కూడా వేదం గురించి వాళ్ళ అండర్స్టాండింగ్ ఏది ఉందో వాళ్ళు రాసింది. అప్పుడు వాళ్ళ శిష్య పరంపర ఏం చేస్తుందంటే అబే మా గురువు గారు ఇక్కడ తప్పు చేశారు, దీన్ని కరెక్ట్ చేస్తున్నాను రాస్తాడు. అప్పుడు ఇంకోటి వచ్చి లేలే ఆయన కరెక్టే చెప్పిండు నువ్వే తప్పుగా అనుకుని మళ్ళీ దాన్ని సరి చేస్తాడు. లేకపోతే నువ్వు చెప్పింది కరెక్టే అని అక్కడి నుంచి కరెక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఏదైతే ప్రయోగాలు ఋషులు చేశారో వాటిని వాటిని స్క్రిప్ట్స్ కింద చెప్పారో వాటన్నిటిని మనం బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, దర్శనాలు అని చెప్పాల్సి వస్తుంది. అది చాలా బాగా చెప్పారు. మా నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే వేదంలో సైన్స్ ఇన్ వేదాస్, అది వెరీ కామన్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు అడిగేది. సైన్స్ అనేది వేదాల్లో ఉందా? అంటే ఉంటే ఏముంది? అంటే మ్యాథమెటిక్స్, లేకపోతే మనకు ఫిజిక్స్ సంబంధించి కానీ, ఆస్ట్రానమీ కానీ, ఇలాంటివి ఏమైనా శ్లోక రూపంలో చెప్పారా? ఫస్ట్ వేదం అంటే ఏంటో చెప్తాను. వేదము భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సర్వ విద్యల పుస్తకం. అంటే సర్వ విద్యల పుస్తకం అంటే సరిపోతుంది. అంటే ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటే ఒకప్పుడు జరిగిన సైన్స్, ఇప్పుడు జరుగుతున్న సైన్స్, రేపు ఫ్యూచర్లో రాబోయే సైన్స్ అన్నిటి గురించి అందులో ఉంటుంది. సత్య విద్యల పుస్తకం. ఏది యూనివర్స్లో సత్యంగా ఉంటుందో వాటి విద్య అక్కడ ఉంటుంది. అయితే ఈ విద్య ఏ రూపంలో ఉంటుంది? బీజ రూపంలో ఉంటుంది. బీజము అంటే విత్తనం. మీకు ఒక విత్తనం ఇచ్చాను, ఇచ్చి దీని నుంచి నువ్వు ఏం ప్రయోజనం పొందుతావు అంటే మీరు ఆ విత్తనాన్ని నేను భూమిలో నాటుతాను, దానికి ఎండ నీళ్లు తగిలేటట్టు చూస్తాను, అప్పుడు అది మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తిన దాన్ని జాగ్రత్తగా పశువులు మేయకుండా చుట్టూ కంచె కట్టి దాన్ని పెంచి పెద్ద చేస్తాను. అప్పుడు పెద్ద చేసినప్పుడు పువ్వులు అవన్నీ వస్తున్నప్పుడు ఇన్సెక్ట్స్ అవి వచ్చి దాన్ని తినేయకుండా దానికి జాగ్రత్తగా కాపలా కాసి దానికి కావలసిన మెడిసిన్స్ వేస్తాను. ఆ తర్వాత అది ఫలాలు ఇచ్చినప్పుడు దొంగలు దోచుకోకుండా దాన్ని జాగ్రత్త చేసి అప్పుడు ఆ ఫలాల్ని నేను ఆరగిస్తాను, ఇంకొకరికి ఇస్తాను. ఇలా బీజ రూపంలో ఉన్న వేద మంత్రాన్ని తీసుకొని మనము మన మెదడులో నాటాలి. మెదడులో అంటే నాటి క్రిప్టిక్ ఫార్మాట్ లో ఉంటది. ఇట్స్ లైక్ ఎ ఉంటుంది. కోడ్. ఎగ్జాక్ట్లీ. దా దాన్ని యాజ్ మెదడులో నాటి ఆలోచించాలి. సో అలా ఆలోచించుకుంటే చెప్పడానికి ఏమైనా కారణం ఉందా? ఉందండి, చెప్తాను. సో ఆ మననం చేయటం మూలంగా, మననం చేస్తే కానీ మంత్రం అర్థం కాదు. మంత్రము అంటే మననము అంటే ఏంటంటే మంత్రాంగము అని మనకు తెలుసు కదా, అంటే ఆలోచన. సో మనం అది బ్రెయిన్లో పెట్టి ఆలోచించి ఆలోచించి దాన్ని పెంచి పోషించి వృక్షం చేసి దాని నుంచి ఫలాలు తీసుకో. సో అప్పుడు కానీ మీకు అది ఆ బోధపడదు. దాని అలా ఉండడానికి కారణం ఏంటంటే యూనివర్స్లో ఉన్న మొత్తం సైన్స్, ఎకానమిక్స్, సోషల్ అన్నిటి గురించి అందులో ఉంది కాబట్టి ఆ క్రిప్టిక్ ఫామ్లో పెడితే షార్ట్ ఫామ్లో వస్తుందన్నమాట, లేకపోతే రాదు. సో అలా షార్ట్ ఫామ్లో వచ్చిన దాన్ని ఋషులు తపస్సుతో దర్శనం చేసుకున్నారు. సో వాళ్ళని ఋషులు అన్నారు. అంటే ఎవరైతే ఏ మానవుడైతే తపస్సు చేసి ఆ మంత్రం యొక్క అర్థం ఏమై ఉంటుంది అని దర్శనం చేసుకుంటాడు,
దర్శనం చేయడం అంటే యాజ్ ఈజ్గా కనిపించటం అనమాట. అంటే యాజ్ ఈజ్గా ఆ మంత్రం ఇలా ఉపయోగపడుతుంది చెప్పటం. సో దాన్ని ఆ ఋషి అప్పుడు ప్రతిపాదిస్తాడు. ఆయన పేరు మీదే ఆ మంత్రం అక్కడ రాయబడి ఉంది. సో ఇప్పుడు మనకి గాయత్రి మంత్రం గురించి బాగా తెలుసు, ఎందుకంటే ఫేమస్ మంత్రం అది. సో ఆ గాయత్రి మంత్రాన్ని ఇచ్చింది విశ్వామిత్రుడు అని కూడా చెప్పుకుంటాం మనం. ఆయన పేరే అక్కడ ఉంటుందన్నమాట. సో ఆయన దర్శించాడు. దర్శించాడు కాబట్టి ఆ మంత్రం యొక్క అర్థాన్ని ఆయన బోధించాడు కాబట్టి ప్రపంచానికి తెలిసింది. సో అలా ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క ఋషి దర్శించి బోధించి ముందుకెళ్ళిపోయారు. సో అలా బోధించిన దాన్ని ఎంత తీసుకుంటామో అది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్లో న్యూక్లియర్ ఫిజిక్స్ నేర్చుకుంటాను. న్యూక్లియస్ ఉంటుంది, దానిలో న్యూట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇట్లా బయట ఎలక్ట్రాన్ తిరుగుతుందని చెప్పుకుంటాను. ఆ న్యూక్లియస్ని కనుక మనము యురేనియం యాటమ్ తీసుకుని దాని న్యూక్లియస్ని కనుక భేదిస్తే అప్పుడు విపరీతమైన శక్తి విడుదలవుతుంది. ఇవన్నీ చదువుతాను, కానీ నేను చేయను ప్రయోగం. ప్రయోగం చేయకపోతే అది అలా మూడపడి ఉంటుంది. చేస్తే దాని ఫలితం ప్రజలకు అందుతుంది. వేదంలో గణిత శాస్త్రం దగ్గర నుంచి ఈ సైన్స్ అని చెప్పబడి ఈనాటి శాస్త్రము, సోషల్ అని చెప్పబడే సోషల్ సైన్స్, అలానే ఎకానమిక్స్ అని చెప్పి ఎకానమిక్ సైన్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. అన్నీ బీజ రూపంలో ఉంటాయి. వాటిని మనం ఉపయోగించుకోవడం తెలుసుకోవాలి. ఇప్పుడు 1870లో మహర్షి దయానంద సరస్వతి ఒక మంత్రం తీసుకొని చెప్పాడు. ఆ మంత్రం ఏముంటుందంటే ఆ మంత్రంలో యుద్ధం జరుగుతున్నప్పుడు మిలిటరీ మధ్యలో దుర్భేద్యమైనది ఒకటి కట్టాలి. దానిలోంచి అన్ని విన్యాసాలు, మిలిటరీ చేసే విన్యాసాలన్నీ మనకి వేరే చోట దూరదర్శన్లో కనిపించాలి. అలా కనిపించేటట్టు చేయటం ఆ మంత్రం లక్షణం అనమాట. దానికి ఏమేం వాడాలి, ఏ మెటీరియల్స్ వాడాలి అందులో ఉంది. అప్పటికి ఇంకా అసలు దెర్ ఇస్ నో ఈవెన్ వాట్ యు కాల్ ఇట్ కామన్ ప్రొసీజర్ ఫర్ లుకింగ్ లైక్ దట్. అట్లా చేసేది లేదు మనకి. సో దేర్ ఫోర్ ఆయన చక్కగా చెప్పి దుర్భేద్యంగా ఉంటుందని చెప్పాడు. సో అదే ఈ రోజున మన టీవీ టెక్నాలజీ అనండి, ఇవన్నీ అనండి, ఆయన చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు ఉండిని నాశనం అవుతాయి, మళ్ళీ పుడతాయి, మళ్ళీ నాశనం అవుతాయి, మళ్ళీ పుడతాయి. మానవుడు చేసే పని అది. సో ఈ సైన్స్ ఒకప్పుడు ఉండింది, ఉండి నాశనం అవుతుంది. ఇప్పుడు మనం ఎట్లా నాశనం చేసుకుంటున్నామో అలా నాశనం అవుతుంది. నాశనం అయినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇది చేయొద్దు అని చెప్పి ఆపేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నిన్న మొన్న ఆస్ట్రేలియా ఒకటి నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ళు పిల్లలు, 16 లోపల ఉన్న పిల్లలు వాళ్ళకి ఇంటర్నెట్లో ఏమంటారు, ఇది సోషల్ మీడియా అంటారా ఏమంటున్నాం కదా. సో ఆ మీడియాకి అవకాశం ఉండకూడదు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క మెంబర్షిప్ ఉండకూడదు దానిలో. 16 దాటిన తర్వాతే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి ఫేస్బుక్, తర్వాత ఈ ట్విట్టర్ కానీ అది ఎక్స్ కానీ ఇలాంటి మీడియాస్ అన్నిటికీ నోటీసులు పంపించి 1 సంవత్సర కాలం ఇస్తున్నాము. ఆ తర్వాత మీకు దగ్గర కనుక ఎవరన్నా 16 ఏళ్ల పిల్లలు తీసుకున్నారని తెలిస్తే మిమ్మల్ని శిక్షించాల్సి వస్తుందని చెప్పేశారు. అంటే వాళ్ళకి ఇప్పుడు అనుభవానికి వచ్చింది. ఒక చెడు జరిగిన తర్వాత అనుభవానికి వస్తుంది. అలానే ఒక చెడు జరిగిన తర్వాత మన కోవిడ్ వచ్చింది. సో వచ్చిన తర్వాత ఇప్పుడు దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అని చెప్పి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇది తప్పు అని చెప్తారు. ఇప్పుడు సిడిసి వాళ్ళు ఏం చేశారు, కోవిడ్ వచ్చినప్పుడు అందరూ మాస్కులు పెట్టుకోండి అన్నారు. మాస్కులు పెట్టుకొని వెళ్ళండి మీరు, లేకపోతే మీరు ప్రమాదం అని చెప్పి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. మనం ప్లేన్లో కూర్చున్నాం కానీ 6 అవర్స్ 12 అవర్స్ మాస్కులు పెట్టుకునే ఉండాలి. ఎంత కష్టమైనా పెట్టుకొని వచ్చారు జనాలు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా సిడిసి వాళ్ళు ఏమన్నారంటే మాస్కులు అసలు ఏం ప్రయోజనం లేదని చెప్పారు ఆ కోవిడ్కి. నేను 2020లో వీడియోలు చేసినప్పుడు నా వీడియోలు చూడండి, అందులో చెప్పాను మాస్క్ శుద్ధ దండగా, అది వేసుకోవాల్సిన అవసరం లేదు, వేదం ప్రిస్క్రైబ్ చేయదు, మీరు చేసుకోకూడదు, వేస్ట్. ఇప్పుడు ఎందుకంటే అది ఏదన్నా ధూళి దుమ్ము వస్తుంటే ఆపుకోవడం పనికి వస్తుంది, కానీ ఈ బ్యాక్టీరియాలను ఆపలేదని చెప్పాను. చెప్పి దానికి ఒక వీడియో కూడా చేసి అలా చేయకుండా ఉండటం మూలంగానే తొందరగా తగ్గుతుంది ఈ వ్యాధి, లేకపోతే ఇంకా ప్రబలుతుందని చెప్పాను. మీరు చూడండి నా వీడియో ఉంటుంది, ఎందుకంటే వేదం ఏం చెప్తుంది నేను అది చెప్తాను. కాబట్టి సిడిసి వేదంలో ఎట్లా అఫీషియల్ ఉంటుంది స్టేట్మెంట్ సత్యం. ఇచ్చిందా లేకపోతే ఏమండి, ఏమన్నా సిడిసి అఫీషియల్ స్టేట్మెంట్ చెప్పారా మాస్క్ అవసరం లేదని? ఎవరు? సిడిసి అఫీషియల్ సిడిసి, స్టేట్మెంట్ సిడిసి స్టేట్మెంట్ మీరు వెతకండి. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా నేను చెప్తున్నా కదా, ఇది మీరు పబ్లిష్ కూడా చేస్తారు కాబట్టి మీరు మీరు వెతకండి. సిడిసి వాళ్ళు చెప్పారు మాస్క్ వాజ్ ఆఫ్ నో యూజ్. ఓకే. సో ఇప్పుడు విశేషం ఏంటంటే డెఫినెట్గా మాస్క్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, నీ తుంపర్లు బయట వాళ్ళ మీద పడకుండా ఉండటం కోసం ఉపయోగపడుతుంది, కానీ బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాని ఆపలేదు. ఇప్పుడు జైన్లు మాస్క్ కట్టుకుంటారు.
సో మాస్క్ వాళ్ళు ఎప్పటి నుంచో కట్టుకుంటున్నారు, ఇప్పటి నుంచి కాదు. సో దానికి మహర్షి దయానంద సరస్వతి క్లియర్గా ఇచ్చాడు, అలా కట్టుకోకూడదు, అలా కట్టుకోవడం మూలంగా మీ వేడిగాలి మీకే లోపలికి వెళ్ళి ప్రమాదం సృష్టిస్తుంది, అది తప్పు. మరి బ్యాక్టీరియా మేము ఆపేస్తున్నాం, బ్యాక్టీరియా బయటకు పోతే అది సామాన్యంగా ఉండే బ్యాక్టీరియా, దాని విరుగుడు యజ్ఞంతోనే మనకు విరుగుడు యజ్ఞవాయువు ఎప్పుడైతే ప్రబలుతుందో ఆటోమేటిక్గా అలాంటి బ్యాక్టీరియాలన్నీ పోతాయి, మీకు ఏం ప్రాబ్లం ఉండదని చెప్పాడు ఆయన. ఎప్పుడు అప్పుడే. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా మన శతపథ బ్రాహ్మణంలో ఉన్నాయి ఈ విషయం. శతపథ బ్రాహ్మణంలో యజ్ఞం ద్వారా బ్యాక్టీరియా కాలుష్యం పోతుందని చెప్పింది. అది బ్యాక్టీరియా కాదనుకుంటాను, క్రిములు, చిన్న చిన్న క్రిమి క్రిములు అని అంటే కీటకములు. బ్యాక్టీరియాని. బ్యాక్టీరియా కంటికి కనపడదు, క్రిమి క్రిమి కీటకాలు ప్రదీప్ మనకు గారు, కనపడతాయి. ప్రదీప్ గారు, ఇప్పుడు వేదంలో ఉన్న బ్యాక్టీరియా గురించి నేను చెప్తున్నా, అది చక్కగా వాళ్ళు ఇప్పుడు ఇన్సెక్ట్ అంటే ఏంటి చెప్పండి మీరు? ఆ, పురుగా పురుగు పురుగు అంటే ఏది? పురుగు అంటే మీరు చిన్న చీమని పురుగు అనొచ్చా? అనొచ్చేమో. అనొచ్చు కదా. ఇంత పెద్ద చిన్న బీ బొద్దింక. ఆ, అది కూడా పురుగే కదా. సో అలా ఒక బేసిక్ ఉంటుందన్నమాట, ఏంటంటే రక్తంలో క్రీడించున్నది బ్యాక్టీరియా అని చెప్పి రాశారు. మీరు ఆ శ్లోకం ఒకవేళ నెక్స్ట్ సెషన్ లో చూపించగలుగుతారా? చూపించి దాని తప్ప- ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఆసమ్. తప్పకుండా. ఓకే, క్రిమి అన్న దానికి డెఫినేషనే అది. ఓకే, సో అక్కడి నుంచి క్రిములు, కీటకాలు, క్రిములు, కీటకాలు, కీటకములు అంటే ఇన్సెక్ట్స్, క్రిములు అంటే ఇవి. సో మీరు ఎవరెవడో తెలియని వాడు సంస్కృతం నుంచి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏవేవో తప్పులు రాసేస్తారు. కానీ ధాతు పాఠంకి వెళ్ళి ధాతువు నుంచి తీసుకొని దాన్ని డెవలప్ చేసి దాన్ని వర్డ్ని పెట్టడం అన్నది సంస్కృతం సంస్కరించబడింది అని చెప్పడం అనమాట. సో దేర్ ఫోర్ మీరు క్రిములు అంటే ఏమిటి అన్నది ఇంపార్టెంట్. సో దీనికి నేను మీకు నెక్స్ట్ సెషన్లో పంపిస్తాను, మీకు చూపిస్తాను. ఓకేనా? యా. మీరు దయానంద సరస్వతి గారు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ, వాళ్ళ శ్లోకంలో ఆయన తెలుసుకున్నారు అని. మీ వేదిక యూనివర్సిటీ నుంచి ఏమైనా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? అంటే సైన్స్ వేదాల్లో మీరు డీకోడ్ చేసిన కానీ డీక్రిప్ట్ చేసిన ఎటువైనా ఒక శ్లోకం దట్ టాక్స్ అబౌట్ సైన్స్. ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి కదా మావి. ఓకే, అంటే మీరు ఒక శ్లోకం ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా? ఒకటి ఒకటి. ఇప్పుడు మంత్రాల్లో ఎలా ఉంటుందంటే, మంత్రము అన్నది ఒకటి ఉంటుంది, కానీ దానికి ఆ చాప్టర్లో ఉండే మంత్రాలన్నీ అటాచ్ అవుతాయి. సో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను చూపిస్తాను మీకు. అది ఇప్పుడు వేదాస్.వికీ అని నా వెబ్సైట్ ఉంది, దానికి వెళ్ళండి. దానిలో మీకు ఒక మంత్రానికి 30 మిలియన్ మీనింగ్స్ చూపించాను నేను. ఇప్పుడు దానికి అదే అండి proof ప్రాబ్లం, అదే యాక్చువల్ గా. అంటే అది ఒక స్కోప్ ఇస్తుంది, అంటే ఎవరైనా ఎట్లయినా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఇంటర్ప్రెట్ చేయలేరు. 30 మిలియన్ మీనింగ్స్కి అన్నిటికీ ఒకటే దోవ. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పండి, అర్థమవుతుంది. అంటే నాకు క్లారిటీ కావాలి ఇంకాస్త, ఏమడుగుతున్నారు మీరు మీరు? చెప్పిన శ్లోకానికి మా 30 ఓకే, వేల శ్లోకం అనకూడదు. 30 మిలియన్ వేదంలో అని చెప్పారా? వేదంలో ఉన్న దానికి మంత్రం మంత్రం అనాలి. మంత్రం శ్లోకం మంత్రం అన్నది మనం మనుషులు రాసేవి. సరే, ఇప్పుడు మంత్రం వేద మంత్రము ఫస్ట్ ఋగ్వేద మంత్రం అన్నమాట. ఓం అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతామం. ఈ మంత్రానికి 30 మిలియన్ మీనింగ్స్ రాసాం. ఎలా రాస్తామో చూద్దాం. ఇప్పుడు ఈ మంత్రంలో అగ్నిం, ఈడే అంటే ప్రశంసించడం, పురోహితం యజ్ఞస్య యజ్ఞం యొక్క పురోహితుడు, దేవం ఋత్విజం హోతారం రత్నదాతామం, ఈ పదాలన్నిటికీ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు హోతృ శబ్దానికి ఏమిటి మీనింగ్ అని తీసుకున్నప్పుడు, హోతలు మనకి యజ్ఞంలో ఎంతమంది హోతలు ఉంటారని డివైడ్ అవుతుంది. సో ఒక్కొక్క హోతని తీసుకోవాల్సి వస్తుంది. ఒక హోతను తీసుకున్నప్పుడు ఇంకొక ఋతువిజుడిని తీసుకున్నప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు ఒక మీనింగ్ వస్తుంది. అలానే యజ్ఞస్య దేవం దేవ శబ్దానికి ఏ మీనింగ్స్ ఉన్నాయో తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఒక్కొక్క దానికి ఇంకొక దాంతో కలిపినప్పుడు వచ్చే మీనింగ్స్ వేరుంటాయి. ఇప్పుడు అలా దాని బేసిస్ మీదనే బ్రాహ్మణాలు, అరణ్యకాలు డెవలప్ అయ్యి. సో దానికి వేరే మీనింగ్ చెప్పరు వేదంలో ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సరేనయ్యా, నువ్వు హోతా శబ్దానికి నువ్వు హోతృ శబ్దం తీసుకొని చెప్పావు, దీనికి మళ్ళీ ప్రమాణం ఏదంటే మళ్ళీ వేద మంత్రం చూపిస్తా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇంకో వేద మంత్రం చూపిస్తా, అందులో హోతృ శబ్దానికి ఏమిటి అర్థం, అలా తీసుకున్నప్పుడు దానిలో ఉన్న వేద పదాలకన్నిటికీ మళ్ళీ వేరే వేరే వేద మంత్రం చూపిస్తా. ఇలా వేదమంతా తిరిగి వేదమే స్వతః ప్రమాణం అవుతుంది అనమాట. వేదం వేదానికి ప్రమాణం అవుతుంది. అలా ప్రమాణం నేను ఒక చూసుకుంటూ ఉమ్, చెప్పండి. ఇప్పుడు ఈ ఫస్ట్ మంత్రానికి అలా చెప్పానని చెప్తున్నాను నేను. ఓకే. ఉమ్. నేను ఒకసారి ఒక చోట చదివానండి. ఏంటంటే వేదంలో ఒక పర్ఫెక్ట్ స్క్వైర్ ఎలా గీయాలి అనే దానికి మంత్ర రూపంలో చెప్పారు అని. అది నిజమేనా? నేను ఒక మన ఇండియన్ గవర్నమెంట్ బేస్డ్ వెబ్సైట్ ఒకటి ఉంది. దాంట్లో వేదాలు గురించి శ్లోకాలు అన్ని వాళ్ళు కంపైల్ చేశారు. ఉమ్. నాకు ఎగ్జాక్ట్ గా వెబ్సైట్ పేరు గుర్తులేదు ఇప్పుడు. ఉమ్. దాంట్లో నేను ఎక్కడ విన్నాను, అదొక వీడియో లాగా ఉంది అనుకుంటాను. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ గీయాలి అనే దానికి ఇక సర్కిల్స్ 2 3 గీసుకుంటూ దాంట్లోంచి ఈ పాయింట్స్ ని కనెక్ట్ చేస్తే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనమాట. అయితే వేదంలో అలా ఉండదండి, గణిత శాస్త్రంలో ఉంటుంది. దాని వేదం నుంచి వేదంలో తీసిన ఉమ్, హోమకుండాలు వాడేవారు కదా అవును, వేదంలో. ఉమ్, ఉమ్. వాటికి స్క్వేర్ ఏరియా అంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయగలిగేవారు. చేశారు దానికి వాళ్ళు గత. మ్యాథమెటిక్స్ తెలిసి ఉండాలి. స్క్వేర్ ఎస్, అంటే రెక్టాంగిల్ అని తెలిసి ఉండాలి కదా. అలా తెలిసి ఉండవు. అవన్నీ ఎలా శతపథ చేశారు? బ్రాహ్మణం నుంచి తీశారు. శతపథ బ్రాహ్మణంలో అవన్నీ డిస్క్రిప్షన్ ఉన్నాయి. అవన్నీ వేద మంత్రాల నుంచి తీసుకొని, రకరకాల మంత్రాల నుంచి తీసుకొని వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు మనం ఆ మంత్రాన్ని, ఇప్పుడు ఈ మంత్రం నుంచి తీశారు, ఈ మంత్రం తీశారంటే ఫస్ట్ శతపథ బ్రాహ్మణం చదవాలి మనం. చదివినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. వాళ్ళు వాళ్ళు రిఫర్ టు శాస్త్రం అన్నారు అనుకోండి, శాస్త్రం అంటే ఉద్దేశం వేదము అని. సో మీకు అంటే మీరు వేద పండితుడు ఉంటాడు కదా, వాళ్ళ లాగా మీకు 4 వేదాస్ బై మెమరీ తెలుసా, లేకపోతే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎనీ మంత్ర? అంటే వాట్ ఈస్ యువర్ మీ ఎక్స్పర్టీజ్ ఏ మంత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా, లేకపోతే అన్ని మీకు పఠించి మీరు మెమరైజ్ చేసుకున్నారు? ఇది వెరీ గుడ్ అండి, బాగా అడిగారు ప్రశ్న. వేదాలు 4 పఠించటము, దాన్ని జ్ఞాపకం పెట్టుకోవటము అన్నది ఆనాటి కాలం విద్య. ఇప్పుడు వేదానికి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి స్వరపాఠం అంటారు, ఇంకోటి అర్ధపాఠం అంటారు. స్వరపాఠం అంటే స్వరంతో పఠిస్తూ అంతవరకే నేర్చుకుంటారు వాళ్ళు. ఒక మంత్రం ఉందనుకోండి, అన్ని మంత్రాలు వాళ్ళు చెప్పలేరు. మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఆ మంత్రాలు కావాలని మేము చెప్పలేమంటారు. సామవేద పండితుడిని అడిగి ఋగ్వేద మంత్రాలు చదవమంటే నేను చదవను అంటాడు. ఆయన సామవేదం వరకే నేర్చుకున్నాడు, కానీ ప్రాక్టీస్ చేసి అది కూడా నేర్చుకోవచ్చు ఆయన. అలానే యజుర్వేద పండితులు ఉంటారు, వాళ్ళు ఋగ్వేద పండితులు మేము చదవము అంటారు, ఎందుకంటే వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి. 4 వేదాలు అలా పఠించగల వీరుడు మన భారతదేశంలో బహుశా ఒకళ్ళో ఇద్దరో ఉండుంటారు. వాళ్ళు మనకి ప్రత్యక్షంగా కనిపించాలంటే వాళ్ళు వెతుక్కుంటూ మనం వెళ్ళాలి. సో ఇది విశేషం. ఇది స్వరపాఠం. అర్ధపాఠం ముఖ్యమైన పాఠం ఇది. ఈ అర్ధపాఠం లేనిదే స్వరపాఠం వేస్ట్. కాబట్టి మీరు అర్ధపాఠం నాకు మాట. అంటే ఓకే, మనకు ఎగ్జాంపుల్ గా వేదాల్లో సైన్స్ గురించి ఏమేమి ఉంది అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ బ్రీఫ్ గా అంటే ఏమున్నాయి అంటే మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, ఆస్ట్రానమీ కానీ, అన్నీ ఉన్నాయి. వీటి గురించి అదే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారా? అంటే మీరు అదే ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ బట్ డెఫినెటివ్ ఆన్సర్ అయితే ఏం చెప్పలేదు కదా దాని గురించి. ఎందుకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు గణిత శాస్త్రం ఉందని చెప్పాను కదా. ఇప్పుడు అదే గణిత ఒక శాస్త్రం ఎగ్జాంపుల్ లాగా ఆ ఉమ్, గణిత శాస్త్రం అంటే దాంట్లో ఏముంది? ఇప్పుడు ఆస్ట్రానమీ అంటే ఏముంది? గణిత ఇప్పుడు శాస్త్రం ఆర్యభట్ట అంటే ఉన్నారు, ఆయన ఆయన తెలుసుకున్నాడు ఈక్వినాక్స్ అంటే ఏమిటి, చంద్రుడు ఆ, ఏ నక్షత్రాలు ఇప్పుడు మనకు 12 నెలలు ఉన్నాయి కదా మన ఉమ్, ఉమ్, సంవత్సరంలో. ఉమ్, ప్రతి పూర్ణిమ రోజు చంద్రుడు ఈ నక్షత్రం దగ్గర ఉంటాడు అనేసి అది ఆ జ్యోతిష్ రోజు. శాస్త్రం. జ్యోతిష్యం కాదండి, అది ఆస్ట్రాలజీ కాదు. ఆస్ట్రాలజీ నేను అంటే ఆస్ట్రాలజీ మన మాట్లాడట్లేదు. మీరు మీరు ఇదే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, జ్యోతిష్ శాస్త్రం అంటే ఆస్ట్రానమీయే. కాదండి, జ్యోతిష్యం అంటే ఆస్ట్రాలజీ. ఆస్ట్రానమీ జ్యోతిష్యం, అంటే జ- జ్యోతిష్య శాస్త్రము నేను మాట్లాడేది. జ్యోతిష్య శాస్త్రము అంటే ఆస్ట్రానమీ. జ్యోతిష్యము అని ఇప్పుడు పేరు ఏదైతే మారిందో అది మీరు అనే ఆస్ట్రాలజీ. నాకు తెలుగులో ఎగ్జాక్ట్ గా తెలియదు. ఖగోళ శాస్త్రం అంటే ఏంటి? జియోగ్రఫీనా, ఖగోళ ఆస్ట్రానమీ? శాస్త్రము కూడా జ్యోతిష్ శాస్త్రమే. అదే జ్యోతిష్యులు, ఓకే. జ్యోతిష్యులు అంటే ఏమిటి? ఫస్ట్ అది నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలు, వీటి యొక్క వీటిని ఖగోళము అంటాం.
ఉత్తి నక్షత్రాలు, సూర్యుడు వీటి గురించి మాట్లాడేది జ్యోతిష్యము అంటాం. అంటే జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. ఆ జ్యోతిష శాస్త్రంలోనే ఈ ఖగోళాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు గ్రహాలను కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సో దేర్ ఫోర్ జ్యోతిష్యంలో వీటన్నిటి మనిషి అనేవాడు ఉంటాడు, అంటే మనిషికి గ్రహాల ప్రభావంతో మన అది వేరు, భవిష్యత్తు కానీ అది వేరండి, అది వేరు. అది జ్యోతిష్యము అంటారా మీరు? జ్యోతిష్ జ్యోతిష్ శాస్త్రము అంటాం. నేను చెప్పా కదా, జ్యోతిష్య శాస్త్రం ఆరు అంటే ఇది. ఓకే. ఓ, జ్యోతిష్ శాస్త్రము అంటే కాలగణనము, జ్యోతిష్యులు ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు ఏమిటి, ఇవన్నీ చెప్పబడే శాస్త్రం అది. అంతేకాని మీరు చెప్పే జ్యోతిష్యం ఏదైతే పరాశర శాస్త్రం అని చెప్పే ప్రచారంలోకి వచ్చి జ్యోతిష్యం ఏదైతే ఉందో, అది మానవుడు స్టాటిస్టిక్స్ నుంచి తయారు చేసుకున్నది. ఇలా ఉంటే ఇలా జరిగింది, ఇలా ఉంటే ఇలా జరిగింది అని ఒక 100, 200, 300 సంవత్సరాలు కూర్చొని గురు శిష్యులు నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ, ఆహా ఇట్లా జరిగింది, మా గురువు గారు రాసిన దానిలో ఇలా ఉంది ఇలా ఉందని తెలుసుకొని, ఇలా అయితే ఇలా, ఇలా అయితే ఇలా, ఇలా అయితే ఇలా అని చెప్పి నిర్ధారణకు రావటాన్ని, అది మన మీరనే ఫలజ్యోతిష్యం అనమాట. సో అది వేరు. జ్యోతిష్ శాస్త్రము అంటే జ్యోతిష్యుల గురించి ఉండటం, అంటే నక్షత్రాలు, సూర్యుడు ఇలాంటి జ్యోతిష్యుల గురించి మాట్లాడేది జ్యోతిష్ శాస్త్రం. ఓకే, ఇంకా మనకు జ్యోతిష శాస్త్రంలో వేదంలో ఓల్డెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది జ్యోతిష్యానికి సంబంధించి, లేకపోతే ఆస్ట్రానమీ ఖగోళం సంబంధించిన ఓల్డెస్ట్ రెఫరెన్స్ ఏముంది వేదంలో? అంటే ఏం చెప్పింది అని, ఆ మంత్రం ఏం చెప్పింది? వేదంలో అనేక. ఎందుకంటే మనం, సార్ ఒక్క నిమిషం, నేను జస్ట్ ఒక విషయం మెన్షన్ చేస్తాను, సారీ. ఈజిప్ట్ సివిలైజేషన్ ఉంది, దాని నుంచి గ్రీక్ ఆస్ట్రానమీ నేర్చుకున్నారు. ఆస్ట్రానమీ తర్వాత మన తక్షశిల దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి ఫర్దర్ డెవలప్మెంట్ వీళ్ళు చేశారు. ఆర్యభట్ట కానీ, ఆ, వరాహమిహిరుడు, ఇంకా ఇంకా బ్రహ్మగుప్త ఎవరో ఉన్నారు, వాళ్ళు వాళ్ళంతా డెవలప్ అయింది నలంద యూనివర్సిటీలో, వీళ్ళంతా చేశారు. బట్ ఒరిజినల్ వర్క్ ఈజిప్టియన్ కి క్రెడిట్ ఇస్తారు. అక్కడి నుంచి రోమ్, అక్కడ వాళ్ళు దండయాత్రలు చేశారు, వాళ్ళు గెలిచారు ఈజిప్ట్ లో. తర్వాత వాళ్ళు రోమ్ లో ఉండేవాళ్ళు టాలమీ, ఏదో దాని పేరు మర్చిపోయాను ఎగ్జాక్ట్ గా బుక్ పేరు. ఆయన రాశాడు యాక్చువల్ గా, ఆ, ఈ నక్షత్రాల ప్రభావం వల్ల ఇక్కడ పుట్టే చాలా గొప్పవాడు అవుతాడని, జూలియస్ సీజర్ గురించి ఆయన ఫస్ట్ మెన్షన్ చేశాడని రికార్డెడ్ హిస్టరీలో ఉండేది. ఇతను చాలా గొప్ప రాజు అవుతాడు అనేది రాశాడు జూలియస్ సీజర్ గురించి. తర్వాత ఆ, మన ఆస్ట్రానమర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు, ఆర్యభట్ట, వీళ్ళు కూడా గ్రీక్స్ కి వాళ్ళు రాసిన దాంట్లో క్రెడిట్ ఇచ్చారంట. ఆ, మనకు తెలిసిన నాలెడ్జ్ చాలా వరకు కూడా వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం చాలా డెవలప్ అయ్యాము, బట్ మన బేసిక్స్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాము అనేది కూడా రాశారంట. అది ఎంతవరకు నిజము? ఇది తప్పండి. ఎందుకంటే మనకి విద్య ఆంగ్లేయులు వచ్చిన తర్వాత 1836లో వాళ్ళు విద్యా విధానం మొత్తం భారతదేశం మార్చారు. ఈ విద్య నేర్చుకుంటేనే మీకు ఉద్యోగం ఉంటుంది, లేదా మీకు ఉద్యోగం ఉండదు, మీకు ఎట్టి పరిస్థితుల్లో ధనం ఉండదు అన్నప్పుడు ఆ విద్య నేర్చుకోబడింది. ఆ విద్యలో వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఆ పిల్లలకి తల్లిదండ్రులకి విపరీతమైన విభేదాలు వచ్చాయి. తల్లిదండ్రులు ఇది తప్పురా అని చెప్తుంటే మాకు స్కూల్లో ఇది నేర్పించారు. అలా ఫ్రిక్షన్ జరిగి 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 1857లో సైనికులు తిరుగుబాటు వచ్చింది. ఇదేంటి మా పిల్లలందరినీ చెడగొట్టేస్తున్నారు, మా ఆవుల్ని మా వాటిని చంపుతున్నారు, మా పందుల్ని వీటిని చంపి మాకు పెడుతున్నారు ముస్లిమ్స్, వీళ్ళు వాళ్ళు గొడవపడి 1857లో మనకి సిపాయి తిరుగుబాటు వచ్చింది. అపోజ్ చేస్తూ దాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు అణచగలిగారు. దాంతో ఏమందంటే మళ్ళీ అదే విద్యను కంటిన్యూ అయింది. అప్పుడు దాన్ని అపోజ్ చేసుకుంటూ వీళ్ళు మిగతా వాళ్ళు కూడా చాలా అపోజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళది చెల్లబాటు కాలేదు. అలా మీకు 3, 4 జనరేషన్స్ జరిగిపోయేటప్పటికీ దాన్నే వీళ్ళు బోధిస్తూ వస్తున్నారు. మీరు చెప్తా చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆర్యభట్ట మహాభారతం గురించి రిఫరెన్స్ ఇచ్చాడు, నంబర్ 1. మహాభారతంలో వ్యాసుడు రామాయణంలో రిఫరెన్స్ ఇచ్చాడు, నంబర్ 2. రామాయణంలో వాల్మీకి రాముడు ఎప్పుడు పుట్టాడు అనడానికి ఎన్ని గ్రహాలు ఉచ్చలో ఉన్నాయో రాశాడు. ఆయన ఏది లగ్నమో రాశాడు. లగ్నంలో చంద్రుడు ఎక్కడున్నాడు, గురుడు ఎక్కడున్నాడు రాశాడు. ఇప్పుడు ఇవి రాసినప్పుడు రామాయణం అతి పురాతనమైనది. నేను రామాయణం నమ్మనండి, అది ఎప్పుడో మధ్యకాలంలో ఇప్పుడెప్పుడో రాశారు అంటే మళ్ళీ తప్పు అవుతుంది. ఎందుకంటే నువ్వు కేవలము
వెస్టర్నర్స్ చెప్పే మాటల్ని నమ్మి మన ఎడ్యుకేషన్లోకి వచ్చినాయి. దాన్నే ఏథీస్టులు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అది కావాలి. ఇట్స్ గుడ్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈజిప్ట్ వాళ్ళు కనిపెట్టారు, అక్కడి నుంచి భారతదేశంకి వచ్చిందని. ఎంత బూతు అంటే, రామాయణంలో వాల్మీకి రాముడు ఎప్పుడు పుట్టాడు, పంచగ్రహేషు ఉచ్చేషు అని చెప్పి క్లియర్గా రాశాడు. రాసిన తర్వాత దాని మీద నేను ఎన్నో మీకు రీసెర్చ్ కూడా, నేను ఇంకా అకినపల్లి రాఘవేంద్రన్ అబ్బాయి కూడా కూర్చొని చేసి దాని పేపర్స్ పబ్లిష్ చేశాను. సో ఇప్పుడు విశేషం ఏంటంటే, రామాయణంలో ఉంది, రామాయణంలో ఇంకేముంది. ఎలా యుద్ధం జరిగేటప్పుడు, ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగేటప్పుడు ఎలా అయితే గురుగ్రహం రోహిణీ నక్షత్రాన్ని కవర్ చేసేస్తే ఎలా అవుతుందో, అలా రావణుడు సీతని కవర్ చేసేసాడు అని చెప్పాడు. సీతని కనిపించకుండా తను ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని చెప్పడానికి అలంకారిక ప్రాయంగా అలా చెప్పాడు. అంటే ఆనాటి ఋషులు ఈ యొక్క రోహిణీ నక్షత్రాన్ని గురుగ్రహం కవర్ చేయడం కూడా చూశారు అంటే ఎంత నిష్ణాతులు చెప్పండి. ఇప్పుడు ఇవాళ 27వ తారీఖున కెనడాలో కనిపించబోతోంది, ఒకానొక నక్షత్రాన్ని చంద్రుడు కవర్ చేయబోతున్నాడు అని వచ్చింది. సో ఇప్పుడు అది కాకుండా, ఇప్పుడు దానిలో రాసేటప్పుడు చక్కగా అలంకారిక ప్రాయంగా రాస్తారు మన వాళ్ళు, ఛందస్సు ఉంటుంది కాబట్టి. సో మీరు చెప్పండి, ఒక విషయాన్ని ఛందోబద్ధంగానే రాయాలి అంటే అక్షరాలు, వర్డ్స్, ఎక్కడ దీర్ఘం ఉండాలి, ఎక్కడ ఏది ఉండాలని రాయటం అంటే, ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడే ప్రతి విషయాన్ని ఛందస్సు రూపంలో చెప్పాలంటే ఎంత కఠినమో చెప్పండి మీరు. అంత కఠినమైంది ఆ రోజున ఉంది అంటే, ఆ రోజు ఎంత డెవలప్ అయి ఉండకపోతే ఛందోబద్ధం అయి ఉంటుంది. ఇంకా ఏ లిటరేచర్లో ఛందస్సు లేదు. సో ఈ ఛందోబద్ధం అవ్వడం అంటే ఆ రోజు కల్చరల్గా మన వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు అని చెప్పడానికి నిదర్శనం అది. ఈరోజు ఏ లిటరేచర్, షేక్స్పియర్ లిటరేచర్ తీసుకోండి, ఎవరిదైనా తీసుకోండి, ఛందోబద్ధం కాదు. సో ఛందోబద్ధం అవ్వటం అన్నది వేదం నుంచి చూసి నేర్చుకున్నారు వీళ్ళు. వేదంలో, అథర్వణ వేదంలో మీకు నక్షత్రాలు, గ్రహాల స్థితి గురించి రాసింది. అలానే ఎక్లిప్సెస్ ఎలా ఏర్పడతాయో రాసింది. మీకు అన్నీ ప్రత్యక్షంగా ఉన్నాయి అందులో. సో ఏమంటే చదివితే తెలుస్తుంది. దాని నుంచి తీసుకొని డెవలప్ చేసిన వాళ్ళు ఋషులు మన శాస్త్రాల్లో శతపథ బ్రాహ్మణము, గోపథ బ్రాహ్మణము, సామ బ్రాహ్మణము, ఇలాంటి వాటిలో అన్నిట్లోనూ రాసి పెట్టారు. ఇప్పుడు రాయడాన్ని ఇప్పుడు ఉపయోగం లేకుండా పడుంది అనుకోండి ఒక విషయము, అది కొన్నాళ్ళకి మూలపడిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ రోజున క్యాన్సర్ అనేది పెద్ద డిసీజ్. డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ పేషెంట్ వచ్చాడు, క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు, ఎవడికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే, ఫస్ట్ క్యాన్సర్ వాడికి ఇవ్వండి సార్, వాడు బతకడు. డయాబెటీస్ అయితే వాడు కాస్త తిండి మానేసి కామలు కూర్చుంటే బతుకుతాడు అన్నప్పుడు క్యాన్సర్ మీదకి వెళ్ళిపోతుంది రీసెర్చ్ అంతా, ఫండ్స్ అంతా క్యాన్సర్కి వెళ్ళిపోతాయి. డయాబెటీస్ ఎట్లా నడిపించుకున్నారు, పోతున్నారు, కొన్నాళ్ళు మర్చిపోతారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇలా మనకి ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాజు ఒక్కొక్క దాన్ని పోషించుకుంటూ పోయాడు. అలా పోషించినప్పుడు ఆ విద్య అభివృద్ధి చెందింది. మిగతా రాష్ట్రాలు, మిగతా రాజ్యాల వాళ్ళు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చి మన్ని ముంచినప్పుడు వాళ్ళ విద్యని ఇక్కడ ప్రతిపాదించడానికి ప్రయత్నం చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు. అదే చదువుతున్నాం కాబట్టి మనకి అదే తెలుస్తుంది. కానీ వేదం చదివినప్పుడు అరే, ఇంత జ్ఞానం ఇందులో ఉంది, దీన్ని మనం ఎందుకు పట్టించుకోవట్లేదు అని తెలుస్తుంది. అది మీరు చాలా విషయాలు వేదాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లస్ కొన్ని కాంట్రవర్సీ టాపిక్స్ అయితే ఉన్నాయి, అది సపరేట్గా ఎప్పుడైనా కవర్ చేద్దాము. అది వన్ సైడెడ్గా చెప్తే బాగోదు. మొత్తం అదర్ సైడ్ అగ్రిమెంట్ కూడా తీసుకొని మాట్లాడితే ఇంకా బెటర్ క్లారిటీ అందరికీ వస్తుంది. ఈ సెషన్ ఇక్కడతో ఆపుదామండి. ఆపుదాము. ఈ సెషన్ ఇక్కడతో ఆపి నెక్స్ట్ చెప్పండి. ప్రదీప్ గారు బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి, వేరే వాడు చెప్పేటప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, నేను సైన్స్లో ఒక విషయం అడుగుతాను. ఆ విషయం ఏంటంటే, చంద్రుడి మీద మానవుడు అడుగు పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతాను. మీరేం చెప్తారు? మనం శాస్త్రవేత్తలు నమ్ముతాం కాబట్టి చేశారు, నాసా కాబట్టి నమ్ముతాం. అది ఎందుకంటే ఒక ట్రాక్ రికార్డ్ అనేది ఉంది. చాలా చాలా బాగా చెప్పారు ప్రదీప్ గారు, నిజంగా మీరు సత్యం పలికారు. నేను నమ్ముతా కాబట్టి చెప్తున్నా అంటున్నారు, కానీ మీరు చంద్రుడి మీద అడుగు పెట్టలేదు. కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు అన్నారు కాబట్టి నమ్ముతున్నారు.
దీనికి ఒక క్లాసిక్ నాసా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్రెడిబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి ప్లస్ అది వాళ్ళు చాలా క్రెడిబిలిటీ. అచీవ్మెంట్స్ చేశారు. ఎగ్జాక్ట్లీ. క్రెడిబుల్ అన్నది మీరు ఇస్తున్నారు క్రెడిట్, గవర్నమెంట్ ఇస్తున్నది క్రెడిట్, మిగతా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ కనిపెట్టాం మేము చేస్తామంటే ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, మేము చేసుకుంటామన్నారు. అలా ప్రతిదానికి ఎవరికి వాళ్ళు చేసుకున్నారు, ఎవరికి వాళ్ళు ఉన్నారు. రష్యన్స్ అలా ఉన్నారు. మీరు రష్యన్ శాస్త్రవేత్తల పేర్లు ఎప్పుడు వినరు మీరు, కానీ అమెరికన్ శాస్త్రవేత్తల పేరు చాలా వింటారు మీరు. ఎవరు ఎక్కువగా మీడియా ప్రచారం చేసి ఎవరు ఎక్కువ హుకుము ఈ రోజున చలాయిస్తున్నారో వాళ్ళ పేర్లే మీరు వింటారు, ఇంకోళ్ళ పేర్లు మీరు వినరు. అది అది 100% కరెక్ట్ అండి. అదే నరేటివ్ అనేది జరుగుతోంది. ఎవరు బిల్డ్ చేస్తారో, కాబట్టి నరేటివ్ కానీ ఎవరు నాకు బిల్డ్ చేసి దాన్ని ఎవరైతే మీకు ఒక విషయం చెప్తారో వేదాల గురించి, వాళ్ళు వేదం చదివి ఉండాలి. అవును. వాళ్ళు రిఫరెన్స్ లేదు ఫలానా ఆయన చెప్పాడు అని చెప్పడానికి కాకుండా నువ్వు చదివితే కనుక నేను నువ్వు చదివింది ఏదో చెప్పాలి. నేను కూడా ఈ సెషన్ చెప్పడానికి అదే కారణం. ఎందుకంటే మీలాంటి వేదం గురించి మీకు తెలుసు కాబట్టి మీరు చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు, వాళ్ళకి మాట్లాడే స్వాతంత్రం ఉంది కాబట్టి. బట్ వాళ్ళు ఏమంటే వాళ్ళకి తెలవచ్చు, తెలియకపోవచ్చు. కొంతమంది తెలిసి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. కొంచెమంది తెలియక చదివింది డైరెక్ట్ గా నమ్మేసి, అంటే ఆలోచించకుండా ఏది పడితే అది చెప్పే వాళ్ళు ఉంటారు. బాగా చెప్పారు. అందుకనే ఈ సెషన్ ఎందుకంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ మీరే కాదు, ఇంకా చాలా మంది కూడా ఉంటారు కదా వేదాస్లో. ఆ, చాలా మంది ఉన్నారు. అలా అందరి పర్స్పెక్టివ్ తీసుకొని, అందుకే ఈ హెల్తీ ప్లాట్ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేసి అందరి పర్స్పెక్టివ్ అందరూ వినండి, ఆలోచించండి, మీరు ఒక నిజానికి దగ్గరికి వస్తారు. ఎగ్జాక్ట్. అది ఒకటి ఏదో జపనీస్ లో ఒకటి చెప్తారు కదా, నిజానికి మూడు రకాల ఇది ఉంటుంది. ఒకటి కొట్టుకున్న ఇద్దరు కొట్టుకుంటే వీడి వర్షన్ ఒకటి ఉంటుంది, వాడి వర్షన్ ఉంటుంది. అది రెండు కాకుండా నిజం కూడా ఇంకోటి ఉంటుంది. అట్లా కంప్లీట్ ట్రూత్ అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకు, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అర్థమైనప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఫేక్ ఫేక్ ప్రోపగాండా చేస్తారు. ఆమ్, ఒక 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిజం ఒకలాగా ఉండేది. స్వాతంత్ర సమరయోధులు ఎవరెవరు ఏం చేశారు. బీజేపీ రాగానే అది కొన్ని మారింది. అంటే ఎవరి నరేటివ్ వాళ్ళకు ఉంటుంది. అందుకే అదే ఏదో చెప్తారు కదా, ఒక సింహం మాట్లాడినంత వరకు వేటగాడిది రాసింది నిజమని చరిత్ర అవుతుంది అన్నట్టు. కాబట్టి మనకు తెలియదు, అది నరేటివ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు డిజిటల్ ఏజ్ లో సో మచ్ ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ప్రోపగాండా. ఏదైనా వాట్సాప్లో చెప్తే తప్పితే ఫేస్బుక్లో చెప్తే కానీ నమ్మే పరిస్థితులు లేరు. 100 మందిలో 99 మంది ఏది అరిస్తే అది నిజం అయిపోతుంది యాక్చువల్గా. ఎస్. సో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, బట్ మనకు మంచి చెడు ప్రతి దాంట్లో ఉంటుంది, ఏ ఏజ్లో అయినా ఉంటుంది. ఎస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఒక నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం ఒకసారి కవర్ చేద్దాము. తప్పకుండా. Um, అది మీకు నేను కమ్యూనికేట్ చేస్తాను. థ్యాంక్ తప్పకుండా. యూ సో మచ్. ఓ థ్యాంక్ యూ సో మచ్.